వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, మనము భారతంలో చిన్న కథలు చెప్పుకున్నాం కదా, ఉమ్. ఒక కథ ఏదైనా చెప్తారు ఈరోజు? నలమహారాజు కథ చెప్పుకుందాం జయ. భారతంలోదే ఇది. ధర్మరాజు ఆ వనవాసం చేస్తుండగా ధౌమ్యుడని వాళ్ళ ఉపాధ్యాయుడు అంటే పురోహితుడు ఆయనతోటి మాట్లాడుతున్నప్పుడు ఇలాగా మాలాగానే ఇలా అడవులు పాలైన వాళ్ళు లేదా ధర్మం కోసం అడవులు పాలైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాజులు అని అడిగితే ఈయన ఏమన్నాడంటే, ఆయన చెప్పాడు, నీకు ఇంకా నీ భార్య నీతో ఉంది, నీ అన్నదమ్ములు నీతో ఉన్నారు, నువ్వు ఒంటరిగా లేవు. కానీ పూర్వం నలమహారాజు ఒంటరిగా అడవుల పాలయ్యాడు, ఎవ్వరూ లేకుండా, తోడు లేకుండా. భార్యాద్వితీయుడే, భార్య ఉంది. తర్వాత భార్యను కూడా విడిచిపెట్టి ఆయన ఇలాగ శాపాలు అవి అనుభవించవలసి వచ్చింది. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ ఆయన జీవితంలో సుఖ సంతోషాలు వచ్చినాయి. కానీ నలుడు చాలా గొప్ప రాజు, చాలా గొప్పవాడు. కానీ అంత గొప్పవాడికి కూడా కలి ప్రభావం వల్ల ఇలా జరిగింది, కలిపురుషుని ప్రభావంతో ఇట్లా జరిగింది అని చెప్పి ఈ కథని చెప్పాడట. అయితే ఇది ఎవరంటే, ఈయన నిషధ దేశానికి చెందిన వీరసేనుడనే రాజుగారి కొడుకు నలుడు. తను భలే అందమైన వాడు, చాలా బుద్ధిమంతుడు, పాకశాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణ్యం ఉన్నవాడు. అశ్వహృదయం అని ఆ గుర్రం పరిగెట్టి అది ఎంత దూరం పరిగెట్టింది అనేది చెప్పగలిగే లాంటి లెక్క ఉండేదన్నమాట ఆయనకి. చాలా బాగా మంచి అద్భుతమైన విద్యలు ఉన్నవాడు. అయితే ఒకనాడు ఆయన తన ఉద్యానవనంలో తిరుగుతుండగా ఒక సరస్సు దగ్గర ఆయన రాజహంసల్ని చూశాడు. హంసలు చాలా బాగుంటాయి, అవి మానసరోవరం నుంచి వస్తాయి, స్వర్గం నుంచి, మానసరోవరం నుంచి, కైలాస పర్వతం దగ్గర నుంచి ఇట్లా వ్యాహ్యాళికి వస్తాయి అన్నమాట. మామూలుగా పక్షులు తిరుగుతుంటాయి కదా. అయితే ఈ హంసల్లో ఒక హంసని పట్టుకున్నాడు ఆయన. అది చాలా అందంగా ఉంటుంది, బాతులాగానే ఉండి, బాతు చిన్నగా ఉంటుంది కదా, బాగా పెద్ద సైజు బాతు, బంగారపు రంగుల రెక్కలు అవి ఉండి మానవ భాష మాట్లాడతాయి. అవి ఎవరితో మాట్లాడితే వాళ్ళ భాషలో మాట్లాడగలవు, దైవత్వం కలిగిన హంసలు అన్నమాట. ఆ రాజహంసను పట్టుకున్నాడు. దాని సౌందర్యానికి ఇదిగా ముట్టుకుంటుంటే ఆ సంతోషం కలిగి వదిలిపెట్టల. మిగిలిన హంసలన్నీ అక్కడక్కడక్కడే తిరుగుతున్నాయి, వదలటల్లా ఈయన. ఇది లేకుండా అవి వెళ్ళలేవు, అన్నీ కలిసి వెళ్ళాలన్నమాట గుంపుగా. సరే ఆ హంసంది, నిషధ మహారాజా నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళని, నీ మనసులో ఏముందో ఆ కోరికని తీరేలాంటి మార్గం నా దగ్గర ఉంది, చెప్తాను. ఏముంది నా మనసులో అన్నాడు. నువ్వు విదర్భ రాజకుమార్తె అయిన దమయంతిని గురించి ఆలోచిస్తున్నావు, ఆమె నీ యందు అనుకూలరాలుగా ఉండేలాగా నేను చేస్తా. నీకు ఎట్లా తెలుసున్నాడు, నీ మనసు తెలుసుకోగలను, నువ్వు నన్ను పట్టుకున్నావు, నీ హృదయానికి చేర్చుకున్నావు, నీ హృదయంలో ఏముందో నాకు తెలుసు. నీకు ఆవిడ మహాసౌందర్యవతి అమ్మాయి దమయంతి, విదర్భ రాజకుమార్తె. కాబట్టి నేను ఆ అమ్మాయిని నీకు అనురూపం చేస్తా, అంటే కాదు ఏమనాలి దాన్ని, అనుకూలని చేస్తాను, అనుకూలింపు చేస్తాను, నన్ను వదిలిపెట్టు, నేను మళ్ళీ నేను ఇక్కడ కలుసుకుంటాను అని చెప్పింది. ఈయన అప్పటికి కొంచెం వివాహ యోగ్య వయస్కుడు. ఈ విదర్భ రాజకుమార్తె భీమసేనుడని మహారాజు, ఆయనకి ఒక కూతురు ఉంది, 3 కుమారులు కూడా ఉన్నారు. దమయంతి ఆవిడ పేరు. ఆవిడ మహాసౌందర్యవతి అని అప్పటికి చాలా పేరుంది. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది ఆయనకి మనసులో, ఆవిడ చాలా అందగత్తని వినున్నాడు. ఈ హంసలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి విదర్భ రాజానికి వెళ్ళాయి. అవి ఎక్కడైతే ఈ దమయంతి సాయంకాలపు వ్యాఖ్యలు చేస్తుందో సరోవరం తీరంలో, అక్కడికి పోయినాయి ఈ హంసలన్నీ. ఈ రాజహంస అక్కడక్కడే తిరిగి తనని దమయంతి పట్టుకునేలాగా చేసింది. పట్టుకున్నాక, నీ మనసులో ఏముందో నాకు తెలుసు, నువ్వు నలర్ మహారాజుని గురించి ఆలోచిస్తున్నావు, ఆయన నిజంగానే చాలా స్ఫురద్రూపి, చాలా ఉత్తమ గుణాలు ఉన్నవాడు, చాలా గొప్ప రాజు, చాలా గొప్ప పేరున్న రాజకుమారుడు, పెళ్లి చేసుకుంటే అలాంటి వాడిని చేసుకోవాలి అని చెప్పింది. అప్పటికి వీళ్ళు ఏంటంటే, ఈ అమ్మాయికి మామూలుగా కొంత వయసు వచ్చాక చుట్టుపక్కల రాజకుమారుల చిత్రపటాలు అవి తెప్పించి పెడతారు, వాళ్ళ గురించి గుణగణాలు అవి తెలుసుకుంటూ సేకరిస్తారు. ఫలానా రాజుగారు అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, బాగుంటాడు అంటే అది చెలికత్తలంతా అబ్బాయి నీకు సూట్ అవుతాడని ఇలా మాట్లాడతారు. ఈవిడికి అందరి గుణాలు విన్న తర్వాత నలుడి మీద మనసు కుదిరింది ఆవిడికి, దమయంతికి. సరే ఈ హంస అట్లా రాయబారం చేసి, నువ్వు ఏదైనా చెప్తానంటే నేను తీసుకెళ్ళి చెప్తాను ఆయనకి, ఓహో మనసు ఇచ్చానని, నేను నిన్నే వివాహం చేసుకుంటాను, నువ్వు చెప్పమంటే చెప్తా అని చెప్పింది. ఈ హంస దమయంతికి హంస రాయబారం. రవివర్మ గారు ఒక అద్భుతమైన చిత్రం ఒకటి కనపడుతుంది మనకి, ఇట్లా వంగి నుంచున్న దమయంతి దేవి హంస. అవునవును, అంత చాలా అద్భుతమైన ఘట్టం అనమాట అది. సరే ఈ హంసకి ఒప్పుకుంది ఈవిడ, ఇలా హంసతోటి మాట్లాడుతోంది అంటే, రాజకుమార్తె హంసలతోటి చిలకలతోటి మాట్లాడుతుంటే వివాహ యోగ్యమైన వయసు వచ్చేసిందని వాళ్ళ నాన్న ఏం చేశాడు, స్వయంవరం ప్రకటించాడు.
స్వయంవరం ప్రకటిస్తే అన్ని దేశాల రాజకుమారులతో పాటు ఈ నలమహారాజు కూడా ఈ స్వయంవర పత్రిక అందింది. ఇప్పుడు ఈ అమ్మాయి తనని వరించి ఉన్నది అతనికి తెలుసు, తను కూడా ఆ అమ్మాయిని వరించి ఉన్నాడు. వెళ్తే తననే పెళ్లి చేసుకుంటుందన్న ఉద్దేశంతో ఈయన బయలుదేరాడు. బయలుదేరి వెళ్ళేసరికల్లా మార్గ మధ్యంలో ఆయనకి ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు 4 దిక్పాలకులు కనపడ్డారు. ఇంద్రుడే మొదట కనిపించాడు. కనిపించి నలమహారాజా ఏమిటి నీ సంగతి ఏమిటి మాట్లాడాడు. మాట్లాడి మేము దమయంతి స్వయంవరానికి పిలుపొచ్చింది, దిక్పాలుడు కూడా ఆహ్వానాలు వచ్చినాయి, మేము దమయంతి స్వయంవరాన్ని బయలుదేరామంటే ఈయన కూడా నేను కూడా అనుకుని మేము 4 దిక్పాలురం కదా, మా 4లో ఒకళ్ళని వరించేలాగా నువ్వు రాయబారం చెయ్యి, నువ్వు చాలా తెలివిగలవాడివి, చమత్కారివి, బాగా మాట్లాడతావు, నువ్వు వెళ్ళి మా సంగతి చెప్పాలి, మా 4లో ఎవరో ఒకళ్ళనే ఆమె వరించాలి అని చెప్పమన్నారు. చెప్పమనేసరికల్లా ఇతనికి అనిపించింది, ఇదేంటి ఈ అమ్మాయి నేను పెళ్లి చేసుకోదలుచుకుంటే వీళ్ళంతా తయారయ్యారు అనుకున్నాడు. కానీ దేవతల్ని కాదని ఏం చేస్తాం అన్నాడు. నేను ఎట్లా వెళ్తాను అమ్మాయి దగ్గరికి అంటే, ఏముంది మేము నీకు కాలగమన విద్య, అదృశ్య విద్య ఇస్తాం, నువ్వు ఇక్కడ అదృశ్యం అయిపో, ఆయన అంతఃపురంలో వెళ్ళిపోతావు, నువ్వు ఆమెకి మా మాట చెప్పు అనేసరికల్లా ఇంకా తప్పక ఒప్పుకున్నాడు. ఒప్పుకుని వీళ్ళు ఇక్కడ అదృశ్యం చేశారు, అక్కడ ప్రత్యక్షం చేశారు. అక్కడికి వెళ్ళాడు. ఈవిడ తెల్లబోయింది, ఎవరో వచ్చాడు, ఎవరో ఈవిడికి తెలియదు కదా, నలుడిని వరించింది, విలాసాలు ఆవిడకి ఏదో చిత్తరు వచ్చింది అంతే, అంత బాగా ఏం గుర్తుపట్టేటట్టు ఫోటోలు కావు కదా, ఈవిడ గుర్తేం పట్ల, చిత్రలేఖనం ఫోటోలు. ఆయన గుణగణాలని వలిచింది కానీ సౌందర్యాన్ని కాదు అది. సరే నేను నలమహారాజునంటే ఇప్పుడు సిగ్గుపడింది, నేను వరించానని చెప్తాం అనుకుంది. అయితే ఈయనేమన్నాడు, దిక్పాలురు 4 నిన్ను వరించారట, వాళ్ళలో ఎవరో ఒకళ్ళని నువ్వు పెళ్లి చేసుకోవాలమ్మా, వాళ్ళు నన్ను నీ దగ్గరికి దూతగా పంపారు, విషయం చెప్పేశాడు. కాబట్టి నువ్వు వీళ్ళ 4లో ఎవరో ఒకళ్ళని వరించు అనగానే ఆవిడ ఏడ్చి మొత్తుకుంది. ఏమిటి వాళ్ళని వరించడం, నేను నిన్ను వరించాను, అందుకని మా నాన్న ఈ స్వయంవరం చాటిచ్చాడు, ఎలాగో నువ్వు వస్తావు, నీకు కూడా ఉత్తరం పంపారు, నువ్వు వస్తే నీ పేరు చెప్పగానే నేను వచ్చి నీకు దండేద్దాం అనుకున్నాను, నేను నిన్ను మనసులో పెట్టుకున్నా, హంస రాయబారం వల్ల ఇంకా దృఢమైంది అది, అంతకుముందు వేగ్గా ఉంది. హంస వచ్చి చెప్పింది, నువ్వు నన్ను గురించి ఆలోచిస్తున్నావని, నువ్వు చాలా అందగాడివని, నువ్వు కళ్యాణ గుణాలు ఉన్నవాడివని తెలుసుకుని నేను నీకు మనసు ఇచ్చాను, నిన్ను మనసులో పెట్టుకుని వాళ్ళని ఎవరినో నేను ఎందుకు పెళ్లి చేసుకుంటా, నేను చేసుకోనంది అనేసరికల్ నేను చచ్చిపోతానని అనేసరికల్ ఈయన అన్నాడు, అమ్మ ఎలా చచ్చిపోతావు, అగ్నిలో దూకేవనుకో అగ్నిదేవుడికి దొరికిపోతావు, నీళ్లలో దూకితే వరుణుడికి దొరికిపోతావు, నువ్వు ఏం చేసినా మరణించి యముడినే చేరుతావు, అసలు నీకు మరణించాలన్న ఊహొస్తేనే ఇంద్రుడికి దొరుకుతావు, నువ్వు ఇంద్రుడు సర్వాంతర్యామి, మానవుల మనసు ఏ పోకడలు పోతుందో అవన్నీ ఇంద్రుడి అధీనంలో ఉంటాయి, నువ్వు ఏం చేసినా నువ్వు వాళ్ళకే దొరుకుతావు, ఆ బాధ ఎందుకు, బతికుండే తీసుకోవచ్చు కదా ఈ అవకాశం, నువ్వు హాయిగా మానవుణ్ణి నన్ను వరించి నువ్వేం చేస్తావు, వాళ్ళకి మరణం లేదు, నిర్జరులు వాళ్ళు, ముసల్తనం లేదు, తర్వాత ఏమో అమరుడు, మరణం లేదు, ముసల్తనం లేదు, నేనే ఉంది అయిపోతాను తొందరగానే. మానవులకి ఎంత పెద్దవాళ్ళే ఎప్పుడో ఒకప్పుడు మరణం అంతే కదా, ఏ మరణము లేని, జరామరణాలు లేని నిరామయమైన స్థితిలో ఉంటారు, నిత్య యవనులుగా ఉంటారు. దేవతల్ని వరించడం కంటే గొప్ప అవకాశం ఉందా, ఒక మానవ కాంతని దిక్పాలకులు వరించడం ఏమిటమ్మా, చాలా అద్భుతమైన సంగతి, కాబట్టి నువ్వు వాళ్ళలో ఎవరో ఒకళ్ళని వరించమన్నాడు. ఈవిడంది, అలా కాదు, నేను వాళ్ళనే ప్రార్థిస్తాను, నేను నలుడిని వరించాను, మిమ్మల్ని పెళ్లి చేసుకోను అని వాళ్ళనే అడుగుతా, వాళ్ళే ఒప్పుకుంటారు. ప్రార్థిస్తే ఒప్పుకోరా, దేవతలు ఉన్నది ఎందుకు, ప్రార్థన ఒప్పుకోవడానికే కదా, అప్పుడు నువ్వు దౌత్యం చేసినట్టు ఉంటుంది, నేను నా పెళ్లి నా ఇష్ట ప్రకారము జరిగినట్టు, నీ తప్పేం లేదు, వచ్చావు చెప్పావు వెళ్ళిపోమంది. ఈయన ఏం చేశాడు, సరే చెప్పేశాడు కదా, నిశ్శబ్దంగా అక్కడి నుంచి మాయమైపోయాడు, వచ్చేసాడు. అందరు రాజకుమారులతో పాటు తను కూడా నగర ప్రవేశం చేశాడు. అంతఃపురం కాదు, నగరంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే ఎవరికి వాళ్ళకి విడుదల ఇచ్చారు చక్కగా. ప్రతి రాజకుమారుడు చక్కగా అలంకరించుకుని, ఈ అమ్మాయి మహాసౌందర్యవతి అయిన కన్య, భీమసేనుడు చాలా గొప్పగా ఒక దముడనే ఒక ఋషి వరం వల్ల ఈ అమ్మాయి మిగిలిన కుమారులు జన్మించారు ఆయనకి. వరం వల్ల పుట్టిన పిల్ల, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే వాళ్ళు చక్రవర్తి అవుతారని గొప్ప పేరు వచ్చింది ఆ అమ్మాయికి. సరే అందరూ సిద్ధంగా ఉన్నారు. స్వయంవరం సభలో అటు ఇటు అందరూ బారులు తీరి కూర్చున్నారు. అమ్మాయికి ఒక వరమాలు ఇచ్చారు. పక్కన ధాత్రి అని ఒక పక్కన ఒక ఆవిడ ఉంటుంది అనమాట, ఈ కన్య పక్కన నిలబడి, ఈయన ఫలానా దేశపు రాజు గారు, ఈయనకి ఆ గుణాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అట్లా చెప్పుకుంటూ వస్తుంది. ఈయన నిషధ దేశపు రాజు, నలగ మహారాజు అని చెప్పంగానే నలుడు లేచి నిలబడ్డాడు. ఆయన పక్కన కూర్చున్నారు ఇంకో 4.
నలుగురు లేచి నుంచున్నారు. 5గురు నలమహారాజులు లైన్గా నిలబడి ఉన్నారు. అక్కడ 5గురు నుంచున్నారు ఒకేసారి. తెల్లబోయారు సభ అంతా. ఈ అమ్మాయి నిర్ఘాంతపోయింది. వీళ్ళల్లో నలుడెవరో గుర్తుపట్టాలి. ఎవరికి దండేస్తే వాడు కాకపోతే అంతే సంగతులు. అంతే సంగతులు. ఇక అలా చూస్తుంది. పొద్దున్నే గౌరీ పూజ చేయించారు అమ్మాయితోటి. అప్పుడే గౌరీదేవికి దండం పెట్టుకుంది. నాకు నలుడే భర్తగా కావాలి. నలుడినే నా మనసులో వరించాను. అతను తప్ప ఇతరులని నేను వల్లను. నాకు నలుడితోటి పెళ్లి చేయమని గౌరీదేవికి దండం పెట్టుకుంది. ఈ దండ చెత్త పుసుకుని కళ్ళు మూసుకుందామే అంతే. నేను ఏం చేసి వీళ్లలో నలుడిని గుర్తుపట్టగలను? నేను నలుడిని మనసా వాచా కర్మణ ప్రేమించాను. నా మనసు తప్పకూడదు. నాకు నిశ్చయమైన బుద్ధి ఉండి నేను వరప్రభావంతో పుట్టిందని నా బుద్ధి నిశ్చయమైన బుద్ధిగా ఉండాలి కదా. నేను ఎవరో ఒకళ్ళ రూపానికి కాదు నేను వలిచింది. నలుడి రూపం నేను నిన్న చూసా. ముందు నాకు ఎలా తెలుసు? నరుడు అతని తాలూకు గుణగణాలే తెలుసు. నేను గుణగణాలు వలిచిన దాన్ని అయితే, నేను బుద్ధిమంత్రాలనైతే వీళ్ళ నుంచి నలుడిని నాకు సెపరేట్ చేసి చూపించాలి నువ్వు. బ్రెయిన్లో ఒక చిన్న స్పార్క్ లాగా వచ్చింది అమ్మాయికి. ఏం స్పార్క్ వచ్చిందంటే, దేవతలకి మానవులకి కొన్ని తేడాలు ఉన్నాయి ప్రత్యక్షంగా. అవి ఏమిటి? వచ్చిన పెళ్లి కొడుకులందరికీ పువ్వుల దండలు వేశారు మెళ్ళో. మానవులు కనుక పువ్వుల దండలు వేసుకుంటే మన ఒంట్లో ఉన్న వేడికి విశ్వాసాలు స్పీడ్గా ఉంటాయి. మధ్యాహ్నం ఎప్పుడో పొద్దున ఎప్పుడో వచ్చి కూర్చున్నారు. తర్వాత ఏమో ఏమైనా నన్ను వరిస్తుందో లేదో అని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది లోపల. దాంతో ఒళ్ళు వేడెక్కిపోతుంది. పువ్వుల దండలు వాడిపోతాయి. ఈ 5గురిలో ఒకటి మెడలో దండ మాత్రం కొంచెం వాడింది. మిగిలిన మాత్రం ఫ్రెష్గా కోసిన పువ్వు కోసినట్టే ఉంది. వాళ్ళకి విశ్వాసాలు లేవు, ఎక్స్ప్రెషన్స్ ఏమీ లేవు బాడీలో. తర్వాత చెమట పొయ్యదు, కళ్ళు ఆర్పదు, బ్లింకింగ్ ఉండదు కదా. అనిమిషులు వాళ్ళు. అనిమేష్ అని పేరు పెడతారు. నిమేషము లేనివాడు, రెప్పపాటు లేదు వాళ్ళకి. అక్కడి నుంచి పాదాలు నేలని అంటవు. ఒక్క రవ లేచి పైకి ఉంటారు. నేల మీద నిలబడితే చెప్పులు వేసుకుని నుంచున్నారు. నేల మీదకి ఇట్లా రావు పాదాలు. కొద్దిగా పైకి ఉంటాయి. చాలా కొంచెం మెల్లిగా పరిశీలించుకుంది. ఈ దండ వాడి స్థిమితంగా నేల మీద నిలబడి రెప్పలారుస్తూ తన వైపు చూస్తున్న నలుడిని గుర్తుపట్టి దండ ఎత్తి మెళ్ళ వేసి. ప్రజలంతా చప్పట్లు కొట్టారు. ఈ పక్కనున్న 4గురు తమ రూపాల్లోకి వచ్చేసారు. వచ్చేసి శభాష్ అన్నారు. నలుడు మేము స్వయంవరం చూడ్డానికే బయలుదేరాం. నలమహారాజు గొప్పతనం తెలుసుకోవటం కోసం, అతని పట్ల ఈ అమ్మాయికి ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవటం కోసం. రెండోది, తను ప్రేమించిన అమ్మాయిని దిక్పాలుడికి ధారపోయటానికి సిద్ధపడే ఆ మనస్తత్వానికి, అతని ధర్మ పరిరక్షణ గురించి అతను ఎట్లా ఆలోచిస్తాడో తెలుసుకోవడం కోసం ఈ ప్రయత్నం చేశామని చెప్పి వీళ్ళిద్దరినీ దీవించారు. నలుడు దమయంతి వివాహం చేసుకున్నారు. నల దమయంతుల వివాహ కథ చాలా గొప్ప కథ. ఈ కథ తర్వాత ఎట్లా వీళ్ళిద్దరూ రాజ్యం చేశారు, ఎట్లా నలుడు అడవుల పాలయ్యాడు, మళ్ళీ దమయంతిని ఎట్లా సాధించాడు అనేవి ఇంకొక 2-3 కథల్లో మనం వినొచ్చు. ఇది కళ్యాణం. తర్వాత వీళ్ళిద్దరూ నిషేధానికి వెళ్ళిపోయి రాజ్యం చేసుకుంటున్నారు. సంతానం కూడా కలిగింది. 2 పిల్లలు పుట్టారు. ఈ సమయంలో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఇంకో కథలో తెలుసుకుందాం. తప్పకుండా గారు. నమస్తే అండి. నమస్తే. నల దమయంతుల కథ మొదలు పెట్టాం. అవునండి. నలుడు దమయంతి దిక్పాలకుర్ని అందరినీ ఆవిడ తోసిరాజని నలుడిని వివాహం చేసుకుంది అమ్మాయి. సరే, చక్కగా పెళ్ళి అది చేశారు చాలా గ్రాండ్గా. దిక్పాలురు కూడా సరే, ఆ అమ్మాయి అతని ధర్మపరాయణత్వము, ఆ అమ్మాయి యొక్క పాతివ్రత్యము, అంటే ప్రేమించిన వాడినే వివాహం చేసుకోవాలి, ఇతరులను వెళ్ళకూడదు, దేవతలు దిగొచ్చినా సరేనన్న ఆ అమ్మాయి తాలూకు సద్బుద్ధికి చాలా మెచ్చుకున్నారు. 4గురు బయలుదేరి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏమైంది, చక్కగా నిషధరాజుకిను ఈ విదర్భ రాజకుమార్తె అయిన దమయంతికి విశేషంగా హడావిడి చేసి పెళ్లి చేశారు. చాలా చక్కగా చాలా కాలం పాటు వీళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు. అమ్మాయి, అతని భర్త, అమ్మాయి చాలా కాలం పాటు అక్కడే ఉన్నారు. అయితే ఈ దిక్పాలురు తిరిగి వెళ్తున్నారు కదా, వెళ్తుంటే వాళ్ళకి 2 ఎదురుపడ్డారు. ఒక ఆయన ఏంటంటే, ఇప్పుడు ద్వాపరయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము 4 యుగాలు ఉన్నాయి కదా. ఈ 4 యుగాలకి 4 పురుషులు ఉంటారు. ద్వాపర యుగ పురుషుడు, కలియుగ పురుషుడు, కలిపురుషుడు, ద్వాపర పురుషుడు అనాలి. వాళ్ళిద్దరూ ఎదురుపడ్డారు. ఎదురుపడేసరికల్లా కొన్ని కథల్లో శనేశ్వరుడు అని కూడా చెప్తారు. ఈ కలిపురుషుడు అన్న మాటే నాకు బాగుందనిపించింది మరి. అయితే ఎదురుపడేసరికల్లా ఎక్కడికి బయలుదేరారు, ఎక్కడికి అని మాట్లాడుకుంటే ఈ కలిపురుషుడు ఏం చెప్పాడంటే, దమయంతి స్వయంవరం, వైదర్భి స్వయంవరము, మేము ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నా,
అందుకని బయలుదేరాం అనేసరికల్లా దేవతలు నవ్వారు. వీళ్ళు నలుగురు పక్కపక్క నవ్వి, అయిపోయిన పెళ్ళికి బాజాలేమిటి, వివాహం అయిపోయింది, మమ్మల్ని కూడా కాదని ఆ అమ్మాయి ఒక వైదర్భి నలుణ్ణి, నలమహారాజు నరుణ్ణి పెళ్లి చేసుకుంది అనేసరికల్లా వీళ్ళకి చాలా ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది కలిపురుషుడికి. మేము రాను కూడా మమ్మల్ని అందరికీ ఉత్తరాలు పంపించారు, రాకుండానే పెళ్లి చేసేస్తారా, పైగా దేవతల్ని దిక్పాలురుని కాదని నరుణ్ణి వలవడానికి ఏమిటి కారణం, అతను చాలా ఉత్తమ గుణాలు ఉన్నవాడు, చాలా ధర్మపరాయణుడు, ఏ లోపము లేని ఉత్తమ మానవుడు అని దేవతలు మిగిలిన వాళ్ళు నలుగురు చెప్పారు. ఇంద్రాది దిక్పాలకుడు. ఈ కలి అన్నాడు, నాబోటి వాడు నేను కనుక ఒకసారి ఆవేశిస్తే ఎలాంటి వాడినైనా కింద మీద చేస్తాను నేను. అంటే కలిపురుషుడు ఆవహించాలన్నా, కలి ప్రభావానికి లోనవ్వాలన్నా వ్యక్తుల్లో ఒక దుష్టత్వం ఉండాలి, ఒక చెడు, ఒక పాపం, ఒక లవలేశమైన ఉంటే కానీ కలి ప్రభావం ఉండదు అతని మీద. అతను చాలా ధర్మాత్ముడు, నీ వల్ల కాదు అతన్ని ఏమైనా చేయటం అని మిగిలిన దిక్పాలకులు చెప్పారు. కానీ వీళ్ళిద్దరికీ నచ్చలేదు. ద్వాపర పురుషుడు సామాన్యంగా ఉన్నాడు, కలికి మాత్రం చాలా చికాకు కోపము వచ్చింది. ఏమనుకున్నాడంటే దిక్పాలురుని కాదని వివాహం చేసుకున్న వైదర్భికి బుద్ధి రావాలి, ఇట్లా మమ్మల్ని అపహాస్యం చేసినట్టుగా దిక్పాలురిని అపహాస్యం చేసి అమ్మాయిని వివాహం చేసుకున్న వాడికి బుద్ధి రావాలి, కాబట్టి మేము ఎలాగైనా ఇతని అంతు చూడాలని భావించారు. వాడిని లైన్లో పెడతాను చూడండి నేనని చెప్పాడు. అంతే బుద్ధి వచ్చేలాగా చేస్తానన్నాడు. నలుడంత గొప్పవాడేం కాదని ప్రూవ్ చేయాలి అని పెట్టుకున్నాడు అనమాట. అతను వచ్చి ఈ విదర్భ రాజ్యంలో దేశంలోకి ఉండిపోయాడు. అవకాశం కోసం చూస్తున్నాడు అనమాట కలిపురుషుడు. చూస్తుంటే ఏమైంది, వీళ్ళనేమో పెళ్లి కొడుకుని పెళ్లి కుమారుని కూతుర్ని కొద్ది రోజులు అట్టే పెట్టుకున్నారు పెళ్లివారింట్లో. తర్వాత తమ రాజ్యానికి తరలి వెళ్ళాక ఇట్లా రాజకుమార్తెను తీసుకొస్తున్నాడని నలుడు రాజ్యంలో నిషధ సామ్రాజ్యంలో అంతా చక్కగా పండగ చేశారు, తోరణాలు కట్టారు, ఎంతో వైభవంగా చేశారు. చాలా అంటే స్వాగత సత్కారాలు బాగా చేశారనమాట. వచ్చిన తర్వాత చక్కగా అతను ఏం చేశాడంటే అందరికీ అన్నీ పంచిపెట్టాడు, బాగా దాన ధర్మాలు చేశాడు. తన వివాహం జరిగిన నేపథ్యంలో కోరుకున్న స్త్రీ దొరకటం, దిక్పాలుల్ని కూడా కాదనుకుని తనని వరించినటువంటి అమ్మాయిని ఎంత గౌరవించాలి, మరి అంతా గౌరవించి చాలా విశేషంగా దాన ధర్మాదులు, యాగాదులు, యజ్ఞాదులు చేశాడు. కలిపురుషుడు అతని కోసం వేచి 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 చూస్తున్నాడు. ఎప్పుడైనా ఒక్కసారైనా ఏదో ఒక సందర్భంలో అయినా అతనిని పట్టుకోవడానికి అవకాశం ఉందేమోనని చూడగా జరుగుతూ ఉంది. ఈ లోపల దమయంతి దేవి గర్భవతి అయింది. ముందు కుమారుడు పుట్టాడు, రెండోసారి గర్భవతి అయింది, కుమార్తె కూడా పుట్టింది. 10 సంవత్సరాల పైనే గడిచిపోయినాయి. ఏమీ చేయలేకపోయాడు నలుడిని. ఒక మంటగా ఉంది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్వర్గంలో వెళ్ళి అందరూ ఎదురుపడితే ఏం చేసావు అంటారు. అందుకని ఏమనుకున్నాడు, ఎన్నో విపరీతమైన ముఖాలున్న జంతువుల్ని సృష్టించి వదిలిపెట్టాడు వీళ్ళంతా చూడడానికి. మరి రాజు వాటన్నింటినీ తరమదు ప్రజారంజకంగా పరిపాలించాలి కదా. ఎన్ని జంతువులో వన్య జంతువులు, ఎన్నో క్రూర మృగాలు పుట్టినాయి. 3 ముఖాలున్నవి, 5 ముఖాలున్నవి కూడా, 5 కాళ్ళు 7 కాళ్ళు ఉన్న జంతువులు కూడా విచిత్రమైనవి కలి ప్రభావంతో పుట్టి అవన్నీ ఊళ్ళ మీద పడేసరికల్లా ఇతను ఒక బోయవాడి వేషంలో కలి కొంతమంది వ్యాధుల్ని వాళ్ళని వెంబడి పెట్టుకుని, మహారాజా నీ వల్ల మాకు ఈ కష్టం తీరాలి, ఇట్లా సమస్యలు పడ్డామంటే అతను ఏం చేశాడు, భార్యని కూడా వెంబడి పెట్టుకుని అడవికి వెళ్ళి వేటాడాడు. కొద్ది కాలంలోనే వేటాడి మొత్తం జంతువులన్నిటినీ చంపేశాడు. అంత పరాక్రమశాలి కూడా అతను. చాలా జంతువుల్ని చంపేశాడు. అడవి నిష్కంటకంగా అయిపోయింది. ఇప్పుడు ఇతన్ని రాజ్యంలో నుంచి బయటికి కదపడమే, కానీ ఎక్కడ అతను ఏ పొరపాట్లు చేయడు. సరే, ఆ అడవిలో ఉండగానే భార్య ఒక చెట్టు కింద కూర్చుంటే ఆమె ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటే ఆయనకి ఒక పీడకలు వచ్చి దక్కును ఉలిక్కిపడి లేచి ఉలిక్కిపడేసరికల్లా భార్య, ఎందుకు అంత ఉలిక్కిపడ్డావు, ఎందుకు ఇంత భయం వేసింది నీకు అని అడిగితే ఏమన్నాడు, నాకు ఒక పీడకాలు వచ్చింది, మన సామ్రాజ్యము, ఆస్తి స్వాస్తి అన్నీ పోయినాయట, నువ్వు నేను సెపరేట్ అయిపోయా అంట, కానీ భగవంతుడైన విష్ణుమూర్తి కరుణ వల్ల మళ్ళీ మనం కలిసాం అంటే భార్య ఇవిడ దమయంతి దేవి చాలా సమర్థురాలు, తెలివిగలది. ఆవిడేం చెప్పిందంటే, కష్టాలు మనుషులకు గాక మానలకు వస్తాయా, మానవులం మనం కష్టపడటానికే పుట్టాం, ఏదో ఒక కష్టం ఎవరికైనా తప్పదు. ప్రతి జీవికి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఒడిదుడుకులు ఎగుడులు ఉంటాయి. మనం అంతా భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుండాలి, మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. మనం ధర్మపరాయణులుగా ఉన్నంతకాలం మనకు వచ్చిన భయం ఏం లేదు. నీ అంత ధర్మాత్ముడివి నువ్వే, నీలాంటి రాజే లేడు భూమి మీద, నువ్వంత గొప్ప రాజువి, నీకు సుఖాంతమే, పీడకలే, ఆస్తి పోయింది అన్నీ పోయినాయి, నువ్వు రోడ్డు మీద పడ్డావు, ఓకే,
బాగుంది అంత మటుకు. కానీ మళ్ళీ కలిసామని అనిపించింది కదా, కాబట్టి నువ్వు భయపడద్దు, పగటి కళ మీద అంత దృష్టి పెట్టకూడదని ఆయన స్వాంతం పరిచేసింది. చక్కగా మాట్లాడి ఆయన సర్దేసింది. కలి వేచి ఉన్నాడు, పట్టుకోలేకపోయాడు ఆయన. సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. కొద్ది రోజులు గడిచాక ఏవో యజ్ఞయాగాదులు చేస్తుండగా ఈయన ఏం చేశాడంటే ఒకనాడు బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నాడు. కడుక్కుంటే ఒక చోట అంత చోట తడి తగలకుండా ఉండిపోయింది. అశుచిగా ఉండి మళ్ళీ వచ్చి యజ్ఞవేదిక దగ్గర కూర్చున్నాడు. ఓహో, కాళ్ళు కడితే మన వెనకాల ఉండకూడదు, బొల్లు ఉండకూడదని చెప్తారు. బొల్లు ఉండకూడదు, శుభ్రంగా కడగాలి అని చెప్తారు. అందుకు ఈ కాల్లో ఆ తడి తగలని ప్రాంతం అంతా ఉండేసరికి ఆ ప్రాంతం ద్వారా కలి ఈయన శరీరంలోకి ప్రవేశించేశాడు. బుద్ధి రకరకాలుగా పోతుంది, చెడు పనులు చేయాలని ప్రేరేపిస్తుంది, ఎంతమంది చెప్పినా మాట విననివ్వదు, అది మంచిది కాదని తెలిసినా అదే చేయబుద్ధి అవుతుంది. కలియుగపు లక్షణం. మంచిది కాదని తెలుసు, అయినా అదే దీనివల్ల కష్టం వస్తుందని తెలుసు, రేపు ఇబ్బంది పడతామని తెలుసు, కానీ ఆ ప్రేరేపణ ఆ ఉద్రేకం ఆగదనమాట. కలి లక్షణం అది. అయితే ఏం చేశాడంటే కలి ఈయన శరీరంలో ఉండిపోయాడు. ఇక తర్వాత ఏమైంది, ద్వాపర పురుషుడు కూడా కలితో పాటు సహాయంగా వచ్చాడు. ఈ ద్వాపర పురుషుడు ఏం చేశాడంటే ఈయనకి 54 మంది, ఇంచుమించుగా 54 మంది సామంత రాజులు ఉన్నారు. ఆ సామంతులలో ఒకడైన పుష్కరుడు అనేవాడి దగ్గరికి ఈయన వెళ్ళాడు. ఈ ద్వాపర పురుషుడు వెళ్ళి కలిపురుషుడి యొక్క ప్రేరేపణ వల్లే, ద్వాపర యుగం నిజానికి ధర్మయుగం చాలా మటుకు 80%, నిజానికి కొంత బెటరే, మనలాగా ఇంత దుర్మార్గంది కాదు. కానీ అక్కడ కూడా చిన్న చిన్న కలితాలకు అంశాలు ఉన్నాయి. దుర్యోధనుడు వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళే కదా. అవునవును, పక్కవాడికి వెళ్ళనివ్వకూడదు, మనకే కావాలనే ధోరణి, అది కలియుగపు ధోరణి. అయితే ఏం చేశాడంటే పుష్కరుడికి ఏం చెప్పాడు, నువ్వు సామంతరాజుగా ఉన్నావు, మహాసామ్రాజ్యం అంతా నువ్వు సొంతం చేసుకోవచ్చు, నీకు అవకాశం చూపిస్తాం మేమంటే. అమ్మో నాకు భయం, ధర్మ భయం అన్నాడు. ధర్మం ప్రకారమే నీకు ఆస్తి వచ్చేలాగా డబ్బు వచ్చేలాగా చేస్తాం అని చెప్పి నలమహారాజుని పాచికలాడడానికి పిలవమన్నారు. ద్యూత క్రీడ అని ప్రేరేపించారు. నువ్వేం కంగారు పడదు, ఓడిపోతాననుకోవద్దు, నీ పాచికలకి మేము హామీ, నువ్వు గెలిచేలాగా చేసే పూచి మాది, ఎలాగైనా నలమహారాజు సామ్రాజ్యాన్ని లాక్కోవాలి అని చెప్పి పుష్కరుడిని బాగా ఎంకరేజ్ చేశారు. వాడు కూడా ఆ పుష్కరుడు కూడా వీళ్ళ ప్రభావానికి లోనై ఒప్పుకున్నాడు. అప్పట్లో సామంతరాజులు రాజు మీద తిరుగుబాటు చేయటము అది అప్పటి పద్ధతి కాదు అసలు. అయినా కూడా ధర్మపరాయణులుగా ఉండేవాళ్ళు. వాళ్ళని వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆవేశించినప్పుడు ఇక చేయగలిగేదేం లేదు. సరే అక్కడి నుంచి ఏమైంది, ఇక్కడికి వచ్చి ఈ సామంతులు వీళ్ళంతా సభ చేసినప్పుడు నలమహారాజు దగ్గర పుష్కరుడు అన్నాడు, ఎంతో కాలం నుంచి చాలా సరదాగా ఉంది, మీతో ద్యూతం ఆడాలని కోరిక మహారాజా అంటే నలమహారాజు ఆలోచించుకున్నాడు. ద్యూతం సప్తవ్యసనాల్లో ఒకటి, వ్యసనం ద్యూతం చేయకూడదు. కానీ రాజు యొక్క ధర్మం ఏమిటి, ఎవరైనా ధర్మద్యూతానికి పిలిస్తే వెళ్ళాలి తప్పకుండా. ద్యూతానికి పిలిచినప్పుడు నో అనకూడదు. ఇదే పాయింట్ ధర్మరాజు దగ్గర వర్కౌట్ చేశారు దుర్యోధనుడు వాళ్ళు. అది చెడ్డ పని అయినా సరే పిలిస్తే వెళ్ళాలి. యుద్ధానికి కానీ క్రీడకి కానీ పిలిస్తే నో చెప్పకూడదు. యుద్ధానికి రమ్మంటే వెళ్ళి తీరాలి. ద్యూతానికి రమ్మన్నా కూడా అంతే. క్రీడకి మన ఇద్దరం కలిసి ఆడుకుందాం రా అని పిలిస్తే రాజు కాదనకూడదు. అవతల వాడు కూడా రాజు కదా, సమౌజ్జి, వాడు పిలిస్తే వెళ్ళాలి. అనుకుంటాం కానీ రాజులకు ఉండే కష్టాలు రాజులకు కదండి, మరి వాళ్ళకి బోల్డ్ కష్టాలు ఉన్నాయి. అదే కదా, వాళ్ళు చాలా చేయాలి, అందరినీ సాటిస్ఫై చేయాలి. పాపం వాళ్ళు ఎంత కష్టమో రాచరికం చిన్నది కాదు. కత్తి మీద సాము, అసిధారా వ్రతం అంటారు. ఇప్పుడు చూడు, రాచ కొలువు అసిధారా వ్రతమే, రాజుగా సక్సెస్ అవ్వటము అసిధారా వ్రతమే. అక్కడి నుంచి ఏమైంది, ద్యూతానికి పిలిచారు. సరదా ఆట. ఓకే, ఏమైంది, సామంతుల్ని ప్రజల్ని అందరినీ పంపేశారు. వీళ్ళిద్దరు కలిసి ఓ భవనంలో మొదలుపెట్టారు. మొదలుపెట్టి దమయంతి ఏమిటంటే ఆట ఎందుకు వచ్చింది ఇదంటే, ద్యూతానికి పిలిచాడు సరదాగా. మొదట ఈ చేతిగా నా గాజు, నా కంకణం నీ కంకణం, నా కేయూరం నీ కేయూరం, నా కిరీటం నీ కిరీటం, ఎన్ని పెట్టినా కిరీటాలు పోయినాయి, కంకణాలు పోయినాయి, గొలుసులు పోయినాయి, ముత్యాల గొలుసులు పోయినాయి, ఒకటి 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 పుష్కరుడి పరమైపోతున్నాయి. పాచికలు వాడికి ఏం వేస్తే అది వచ్చేస్తుంది. నలుడు వేస్తే ఓడిపోతాడు, గెలవలేడు. నలుడు ఒక్కసారి కూడా గెలవల. సరదా కాడే ఆటలో కూడా గెలవకూడదు, గెలవలేదు అంతే. ఇతనికి లోపల కూర్చున్న కలిపురుషుడు నో అనిపించాల, మళ్ళీ గెలుస్తానేమో, ఈసారి పోగొట్టుకున్నదంతా లాగేసుకోవచ్చేమో. అదే కదా వ్యసన పరుగులకి వచ్చేది. అవునండి, ప్యాకెట్లో పోగొట్టుకుంటారు, ఇంకొకసారి ఒక 10,000 దొరికితే పోగొట్టిందంతా లాగేస్తాను అనుకుంటారు. కలి లక్షణం అది.
వ్యసనాన్ని మాననివ్వడు కలి. తాగుబోతుతనం కానీ ఈ పేకాట కానీ మట్కాలు అవి ఆడతారు, పిచ్చి ఆటలు, పులిజూదం కూడా ఆఖరికి అంటే పులిమేక ఆడతారు. పులిమేక అని పులిజూదం మీద కూడా పోటీలు పెట్టి ఊళ్ళలో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. ఏమీ లేదు, జస్ట్ చిన్న ఒక చిన్న సున్నా జుట్టు ఇట్లా గీతలు గీస్తారు, గళ్ళు, చిన్న ఆట, అరుగుల మీద కూర్చుని ఆడుకుంటారు. సరదాగా మొదలుపెట్టి పొలాలు ఒడ్డేసిన వాళ్ళు ఉంటారు. అంత జూతం పిచ్చి. ఒకసారి గనక ఓడేమా ద్విగుణీకృతోత్సాహంతో మళ్ళీ దిగుతారు. కోడిపందాలు ఇక ఎంతంత పోగొట్టు, బెట్టింగ్ ఎంత పిచ్చిగా ఉంది. అవునండి, అవును. వాళ్ళెవరో ఆడుతుంటే వాళ్ళ మీద మనం పందెం కట్టడం ఏంటని అనుకోవట్లా. జీవితం ఇలా వ్యసనంగా ఉంటుందన్నమాట ఆ పందెం వడ్డటం అనేది. ఇట్లా ఈయన రాత్రి పగలు ఈ ఆటలో మునిగాడని తెలుసుకుని పట్టణ ప్రజల్లో పెద్దవాళ్ళంతా వచ్చారట. ఇదేం ఆట ప్రభు, ఏనాడైనా నువ్వు జీవిత క్రీడ ఆడేవా? వద్దు ఆపమంటే ఆపలేదు, ఆపాలనిపించల, ఇంకా ఆడేద్దాం అనిపించింది. భార్య బతిమలాడింది. మెల్లిగా రాజభవనాలు అవి పందెంలోకి వచ్చేయటం మొదలుపెట్టాయి. బెదిరిపోయింది ఈవిడ దమయంతి. ఏం చేసింది, ఒక సారథిని, బాగా ఈయనకి అలవాటైన సారథిని ఒకటి పిలిచి పిల్లలిద్దరిని పంపించేసింది. ఏదో జరగబోతుంది అనిపించిన అపశకునాలు కనిపిస్తున్నాయి ఆవిడికి. గుడ్లగూబలవి, నక్కలవి అరుపులు వినపడుతున్నట్టు అట్లా భయంగా ఉంది. వద్దన్న కొద్దీ చేస్తున్నాడు అతను, మానటల్లా. పిల్లలిద్దరిని తండ్రి దగ్గరికి పంపించేసి పుట్టింటికి. చివరికి ఏమైంది, రాజ్యం ఒడ్డారు, పోయింది రాజ్యం అంతా. మొత్తం పుష్కరుడి పరం అయిపోయింది. పైనున్న ఉత్తరీయం కూడా ఒడ్డేశాడు. ఒక నడుముకి కట్టుకున్న వస్త్రంతో భార్యా సమేతంగా బయటికి వెళ్ళిపోవాలి. ఈయన పెళ్ళాన్ని వడ్డల, ధర్మరాజు కాదు ఈయన. భార్యతో పాటు అతను రోడ్ల మీద పడ్డాడు. అడవుల పాలైపోయాడు నలమహారాజు. ఇప్పుడు ఇతను తన బుద్ధితోటి ఆడల, సొంతంగా ఆయనకి వ్యసనపరత్వం లేదు. లోపల చేరిన కలిపురుషుడు అతన్ని అట్లా ప్రేరేపించాడు ధర్మభ్రష్టుణ్ణి చేయాలని. కానీ ఓడిపోయినా కూడా, ఓడిపోతే ఇప్పుడు ధర్మపారాయణుడు కాదనుకో, అతనికి ధర్మం లేదనుకో, నువ్వు మా ఇంటికి వచ్చాడో తొక్కలేదు, నువ్వు ఇదేమిటి నేను చేయను అని తిరగబడచ్చు. పడలేదు. కానీ అతను పడకుండా ఏం చేశాడు, ఏం సరదా కాడినా ఇంకోటి రక్షిస్తాడు కదా, సరదా కాడను ఇంకొకటి ఆడు, నేను ఓడిపోయాను కాబట్టి పందానికి ఒప్పుకోవాల్సింది, వడంబడి చేయాల్సిందేనని భార్యను తీసుకుని బయలుదేరాడు. ఆవిడ సాధారణ దుస్తులతోటి, ఈయన నడువుకున్న ఒకే ఒక వస్త్రంతో, ఉపరి వస్త్రం కూడా లేకుండా అడవుల పాలైపోయారు. ఇక నడిచారు, దరి తెన్ను తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ప్రజలంతా గోడుగోడుమని ఏడ్చారు. ఆయన వెనకాల పడి వస్తామన్నారు. రాజ్యం సర్వసహా సామ్రాజ్యం అంతా పుష్కరుడికి ఒడ్డాను, అతను గెలిచేశాడు కాబట్టి రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా పుష్కరుడి వాళ్ళే, నాతో రావడానికి వీల్లేదు, మీరు అక్కడే ఉండాలి అని చెప్పి ప్రజలందరినీ వీడ్కోలు పలికేశాడు. వాళ్ళు ఎవ్వరూ అతనికి ఆశ్రయం ఇచ్చినా తీసుకోలే. రాజ్యం వదిలేస్తానన్నా వదిలేయాల్సిందే, ఇంకా ధర్మం మాత్రం తప్పల. భార్యాభర్త ఇద్దరు అడవుల పాలైపోయారు. 2-3 రోజులు బిగిన నడుస్తూనే ఉన్నారు. భార్యను చూస్తే బాధ, ఏం చేయాలో తెలియదు. ఎండకన్నెరుగని రాజకుమార్తె, తండ్రి ఎంతో యజ్ఞం చేసి పూజ చేసి తపస్సు చేసి మునుల వరం వల్ల పొందిన కూతురు, దిక్పాలకుడిని కూడా వద్దని నువ్వే కావాలని పెళ్లి చేసుకుంటే, చివరికి నేను ఇది చేశాను, ఈ అమ్మాయిని అడవుల పాలు చేశానని ఆ దుఃఖం తట్టుకోలేకపోయాడు ఆయన. ఏం చేయాలో తెలీదు. ఆమె చెప్పింది, ప్రజలు వచ్చి చెప్పారు. అయినా కూడా మరి ఏ శక్తి లోపలుండి నన్ను ఈ పిచ్చి ఆటకి ప్రోత్సహించిందో ఆయనకు తెలియలేదు. కన్నీరు మున్నీరుగా ఉంది లోపల. మగవాడు పెద్దగా ఏడవలేడు. ఆవిడ పోతే పోయింది, భర్త అయినా తనతో పట్టినాడు, పిల్లలు సేఫ్గా ఉన్నారని ధైర్యంగానే ఉంది. నడుస్తున్నారు, మరి నడవలేకపోతోంది. ఏం చేస్తారు, అట్లా వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తూ ఉన్నటువంటి నలదమయంతులు ఎక్కడికి చేరారు, వీళ్ళ కథ ఎలా కంచికి చేరిందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా అండి. నమస్తే జయ. రమ్మగారు, మనం భారతంలో చిన్న కథలు చెప్పుకుంటున్నాం కదా, నలదమయంతుల కథ చెప్పుకుంటున్నాం. అవును, అడవిలోకి వచ్చేసారు. అడవిలో అట్లా నడవటం మొదలుపెట్టారు. నడిచి రోజుల తరబడి ఏం నడుస్తారు. ఆయనకి ఎంత బాధగా ఉందో, అయ్యో ఇంత పని చేశాను. ఇప్పుడు ఏదైనా చేసేసేటప్పుడు ఎవరికి ఏమనిపించదు, అయిపోయాక తర్వాత వచ్చిన పరిస్థితిని ఎదుర్కోలేకపోతారు. ఎవరూ దానికి అతీతులు కాదు. అవునండి. ఆయనకి ఎంత బాధ, ఆమె నడవలేదు, ఎండకన్నెరగని రాకుమారి, 10 సంవత్సరాలుగా పట్టపురాణిగా ఉంది. ఈయన నడువుకున్న ఒక వస్త్రం తప్పిస్తే ఈయన ఒంటి మీద బట్టలు లేవు, ఆమె ఒక చీరతోటి, నగా నాణ్యం ఏమీ లేదు. ప్రజలంతా వెంబడి పడితే పడ్డారు, వాళ్ళని వదిలిపెట్టేశాడు.
ధర్మం కోసం నేను రాజ్యాన్ని ఇచ్చేస్తే రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా ఇచ్చేసినట్టే, మీరు అంతే. నాతో రావడానికి వీల్లేదన్నాడు. ఇంకా నడుస్తూ వెళ్ళారు వెళ్ళారు వెళ్ళారు, బాగా అలసిపోయారు. ఎంత అలసటగా ఉందో, నడవలేకపోతున్నారు, కాళ్ళకి అవి ఇవి గుచ్చుకుపోవటం, ఆహారం లేదు, ఏదో దొరికిన కాయా కసరు తినాలి, వాటితోటి కడుపు నిండదు, విసగటగా ఉంటుంది. మనకి అలవాటైన ఆహారం దొరకకపోతే ఉండలేకపోతారు కదా. ఇట్లా ముందుకు వెళ్ళగా వెళ్ళగా ఒక చెట్టు కింద కూర్చున్నారు. కూర్చుంటే వాళ్ళకి ఏమైంది, ఒక బంగారపు రంగు పక్షులు కనపడ్డాయి. ఈ పక్షులు వాటంతట అవే వీళ్ళ దగ్గరికి వస్తున్నాయి. మామూలుగా అడవిలో పక్షులు మనుషులు చూడగానే పారిపోతాయి, అవును. ఇవి వస్తున్నాయి దగ్గరికి. సరే ఈయన ఏమనుకున్నాడు, ఆవిడ సరదా పడింది వాటిని చూసి, ఎంత బాగున్నాయి, హంసలు జ్ఞాపకం వచ్చినాయి, వివాహం గుర్తొచ్చింది, సంతోషంగా అనిపించింది. అంత శ్రమ దుఃఖము ఉన్న పరిస్థితుల్లో ఈ పక్షులు కనపడేసరికల్లా కొంత ఉత్సాహంగా ఉంది. ఆయనకి ఇంకొక ఊహ వచ్చింది, ఒక 2-3 పక్షుల్ని పట్టుకుంటే సమీపంలో ఎక్కడైనా వీటి వల్ల జీవనం కూడా చేయొచ్చు, మరి ఇంకో దారి లేదు అవును కదా. కదా. సరే అందుకని ఏమనుకున్నాడు, వాటిని పట్టుకోవటానికి ప్రయత్నం చేశాడు. దొరకల. ఇంకా ముందుకెళ్ళాడు, దొరకల. ఏదైనా ఒక వల విసిరి పట్టుకుందాం అనుకున్నాడు. వల విసిరాలంటే ఏముంది వల, అటు ఇటు చూస్తే అడవి నిర్జనంగా ఉంది, ఎవ్వరు లేరు. తను భార్య, ఆవిడ చెట్టుకి బోధకాయ తలా నుంచి కళ్ళు మూసుకునుంది. ఇక్కడ ఎవ్వరు లేరని నడుముకున్న పంచెని ఊడదీసి ఆ పక్షుల మీదకి విసిరాడు. విసిరేసరికి ఆ పక్షులు ఏం చేసినాయి, టక్కిన పంచెని ముక్కును కరుచుకుని ఎగిరిపోయింది. ఎగిరిపోతున్న పక్షులు ఏమన్నాయంటే, ఓ రాజా, నువ్వు తెలివి తక్కువ వాడివి, దుర్బుద్ధి, నీకు తెలియక బుద్ధి పోగొట్టుకుని పాచికలాడేవు. నువ్వు ఏ పాచికలతో ఆడి రాజ్యాన్ని పోగొట్టుకున్నావో ఆ పాచికలమే మేము, కలిపురుషుని దూతలము. ఒకే వస్త్రంతో వచ్చావు, ఆ ఒక వస్త్రం కూడా నీకు లేకుండా పోయింది, ఇక నీ ఇష్టం వచ్చినట్టు ఉండని వెళ్ళిపోయింది. పాచికలే ఇట్లా పక్షులుగా మారినాయి 2. ఓహో. ఈయన నిర్ఘాంతపోయి నిలబడ్డాడు, వివస్త్రుడు, ఒంటి మీద బట్టలు లేవు, ఏం చేయగలడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆవిడే దుఃఖపడింది, అయ్యో ఉన్న దౌర్భాగ్యానికి తోడు ఈ దౌర్భాగ్యం కూడా దాపురిచ్చింది మనకి అని. ఏం చేసింది, పమిట ఆవిడ చీర కట్టుకునింది కదా, ఆవిడ కొంగునే ఆయన కూడా నడువుకు చుట్టుకుని ఇద్దరు జోడుగా నడిచారు. ఇంకో వస్త్రం ఏది లేదు కదా. సరే అట్లాగే తిరిగారు. అయితే కొన్ని దారులు కనపడ్డాయి. ఒక ధర్మశాల లాంటిది, ఊరికే ఒక గోపురం లాంటిది ఒకటి ఎవరో కట్టింది ఉన్నదన్నమాట. అక్కడ పడుకున్నారు. ఆ ధర్మశాల దగ్గరికి వెళ్ళేసరికల్లా పడుకుంది. దారులు చూపించాడు, ఇది అవంతికి వెళ్ళే దారి, ఇది అయోధ్యకి వెళ్ళే దారి, అది విదర్భకి వెళ్ళే దారి, ఇదిగో వింధ్య పర్వతాల దారి ఇటువైపు వస్తుందంటే ఆవిడ తెల్లబోయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు నాకు, నువ్వేమైనా ఆలోచిస్తున్నావా, నాకు విదర్భ దారి ఎందుకు చెప్తావు, నన్ను మా అమ్మ నాన్న దగ్గర దింపి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా, నువ్వు నన్ను పంపించేద్దాం అనుకుంటున్నావా, నన్ను వదిలిపెట్టి ఉండద్దు. భార్య భగవంతుడిచ్చిన స్నేహితురాలు, భార్యే ధైర్యము, భార్యే ఔషధం. నేను నీ పక్కనే ఉంటా, నీతోటే ఉంటాను, నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళను, నన్ను పంపించే ప్రయత్నం చెయ్యొద్దు, అసలు నిన్ను వదిలిపెట్టి ఉండను. ఆయనకి చాలా దుఃఖంగా ఉంది. మనకి ఇట్లా వచ్చిందంటే వస్తాయి మనుషులకి కష్టాలు, మనుషులకు కాకపోతే మానలకు వస్తాయా, తప్పదు. ఇది వచ్చింది, దీని నుంచి మన ఇద్దరం కలిసికట్టుగా ఉండి ముందుకెళ్దాం, అంతేగాని ఇట్లా వేరే ఆలోచన చేయొద్దని బాగా బతిమిలాడు. సరే సర్దు కూరుకున్నాడు. ఆమెతో పాటు ఆ చీరని కొస చుట్టబెట్టుకుని పడుకున్నాడు. కానీ ఈయనకి శరీరం లోపల కలి చేరిపోయాడు. ఆ కలి ఎట్లాంటి ప్రేరేపణ చేశాడంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వదిలేసి ఆ భార్యను వదిలేసి వెళ్ళిపోవాలి. ఈమె ఏమవుతుందో కాన్సిక్వెన్సెస్ ఆలోచించుకొనివ్వటం లేదు. బెంగగా ఉంది లోపల, కానీ వెళ్ళిపోవాలని ఒక ఉద్రేకం వచ్చేసింది అనమాట. ఎలా అంటే ఇట్లా పరిస్థితులు తోసుకొచ్చినప్పుడు చచ్చిపోదామని, పారిపోదామని, లేచకపోదాం, ఇక్కడ ఉండకూడదని అలా అనిపించి వెనక గురించి ఆలోచించరు. మన అమ్మ నాన్న, మన ఫ్యామిలీ, మన కుటుంబం, ఏది ఆలోచన ఉండదు. ఆ చేసేయాలన్న ఒక్కటే ఉంటుంది. ఈయన ఆ స్థితిలోకి వచ్చేసాడు. అటు ఇటు చూసి ఏదో పదునైన సాధనం కనపడితే చీర కొంచెం చించి ఆమె కొంగు చింపేసి నడువుకు చుట్టుకున్నాడు. తనకు ఒక వస్త్రం తన ఒంటి మీద, సగం చీరే ఉంది ఆవిడ ఒంటి మీద, పాపం ఇక్కడి నుంచి లేదు. మరి ఈ పమిట భుజం మీదకి రావాలంటే ఆవిడ ఇంకొంచెం చీర చిన్నది చేసుకుని కట్టుకోవాల్సిందే. ఒళ్ళు తెలిస్తే, తెలియని దుఃఖంలో ఉంటే ఆవిడ అటగే సగం చీరతోటే ఉంటుంది. ఆ చీర నడువుకు చుట్టు పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళాడు కానీ ఆయనకి మళ్ళీ దుఃఖం ఆగటల్లా. మళ్ళీ వెనక్కి వచ్చాడు, ముందుకు వచ్చాడు, 4 సార్లు అటు ఇటు తిరిగాడు. ఆ శాల వైపుకి తిరిగి ఇక లాభం లేదనుకున్నాడు. 4 దిక్పాలకులకి చెప్పాడు, ఈమెను రక్షించండి, భగవంతుడా ఈమెను రక్షించు, నాతో ఉంటే ఇంకా కష్టపడుతుంది. ఇప్పుడు కాసేపు వెతుక్కుని తర్వాత తమ విదర్భకి దారి చూపించా, వెళ్ళిపోతుంది విదర్భ వైపుకి. దిక్పాలకులు రక్షిస్తారు ఈవిడ్ని, దిక్కులు రక్షిస్తాయని దుఃఖపడుతూ ఈయన కాస్త వెళ్ళిపోయాడు. ఈవిడ ఇక్కడ ఉండిపోయింది. మెలకు వచ్చి చూసుకుని భర్త ఏ పండో ఫలమో తేవడానికి వెళ్ళాడు అనుకుంది.
ఓహో. కాసేపు చూసింది రాలా. ఆయన ఎక్కడైనా దాక్కుని ఆటలాడుతున్నాడు అనుకుంది. ఎక్కడ దాక్కున్నావు, నన్ను భయపెడుతున్నావా, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నావా, ఎక్కడున్నావు ఎక్కడున్నావా అరిచి కేకలు పెట్టింది. అడవి నిర్మానుష్యంగా ఉంది, ఆమె గొంతు ఆమెకే వినపడుతోంది. అరిచి అరిచి కేకలు పెట్టినా కనపడలేదు. వెతుక్కుంటా మొదలుపెట్టింది. చెట్టు వెనకాల పుట్ల వెనకాల వెతుకుతోంది అనమాట. వెతుకుతుంటే ఒక మహాసర్పం ఒకటి కనపడింది. ఆవిడికి ఒళ్ళు తెలిసే స్థితిలో లేదు. దుఃఖము, భయము, గాభరా, భర్త తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఏం అఘాయిత్యం చేసుకుంటాడోనన్న భయము అన్నీ కలిసి ఈ పాముని శ్రద్ధ పెట్టలేదు ఆవిడ. ఆ పాము కాస్త ఈమెను చుట్టేసరికి గట్టు ఎంత పెద్ద కేకలు పెట్టింది. నలమహారాజా, నేను ఒంటరిగా ఉన్నాననుకుని ఈ సర్పం నన్ను బాధిస్తోంది, నన్ను రక్షించు, నువ్వు ఎక్కడున్నావో అని. ఆ టైంకి అక్కడికొక వేటగాడు వచ్చాడు. వాడు ఈ సర్పంలో చిక్కుకున్న ఈ స్త్రీని చూసి సర్పాన్ని సంహరించాడు. ఆవిడ బయటపడిపోయింది. నువ్వెవరు ఏమిటి అని కనుక్కుంటే ఈవిడ నేను నలమహారాజు భార్యని, మేమిద్దరం కలిసే వచ్చాం, ఆయన ఎక్కడో ఉన్నాడు వెతుక్కుంటున్నానని చెప్పేసరికల్లా తను ఏమన్నాడు, వాడెవడో ఎందుకు, నేను వచ్చా కదా, నువ్వు నాతో రా, నువ్వు ఎంతో సౌందర్యవతివి, నాతో ఉండమంటే ఆవిడ కూళ్ళు మండిపోయింది. ఓరి దుర్మార్గుడు. మరి ఈ పరిస్థితుల్లో ఎప్పుడూ మార్పు ఉండదు చూడండి, అప్పుడు అంతే ఇప్పుడు ఏ కాలమైనా ఇది తప్పదు. ఒంటరిగా దొరికితే ప్రతి వాళ్ళకి ఏమంటారు చులకనే స్త్రీ. ఈమెను రక్షించేందుకు ఎవరు లేరు కదా. దాంతో బలవంత పెట్టబోయాడు. ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడ నేను భర్తని తప్ప అన్యులని మనసులో ఎరగని దాన్నైతే వీడిప్పుడే చచ్చిపోవాలి, నాకు ఈ పరిస్థితి వద్దు, ఇప్పటిదాకా ఉన్న దుస్థితి చాలు, నాకు ఈ పరిస్థితిని మాత్రం నేను ఎదుర్కోను, వీడిని సర్వనాశనం అయిపోవాలంటే నిలువున మంట వచ్చి వాడు కాలి బూడిదైపోయాడు. ఆవిడ ఇంకా వాడిని అక్కడ బాగా వదిలేసి ఆవిడ దారిని ఆవిడ ఏడుస్తూ వెతుక్కుంటూ తిరుగుతుంటే ఆవిడకి ఒక ఋష్యాశ్రమం లాంటిది కనపడింది. అటు వెళ్ళేసరికి ఋష్యాశ్రమం కనపడింది. ఋష్యాశ్రమం దగ్గరికి వెళ్తే చాలామంది ఋషులు ఉన్నారు. మామూలుగా ఈవిడ అంతకుముందు మహారాణి కదా, ఎవరైనా ఋషులు తపస్సులను చూస్తే, అయ్యా మీకు అంత కుశలంగా ఉందా, నీళ్ళు బాగా దొరుకుతున్నాయా, మీకు ఇక్కడ ధాన్యం పండుతుందా, క్రూర మృగాల బాధ లేకుండా ఉందా, మీకు తపస్సు సజావుగా సాగుతుందా, యజ్ఞానికి సమిధలు అవి దొరుకుతున్నాయా, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు రాణులు. ఆవిడ ప్రశ్నలు పరంపరగా వాళ్ళని అడిగింది. వాళ్ళు ఆశ్చర్యంగా ఏమన్నారంటే, అమ్మ నువ్వెవరు, సమాధానాలు చెప్పారు. నువ్వెవరు, ఒక కళ్యాణిలాగా కనపడుతున్నావు, అంటే చక్కగా భార్య భర్త ఉన్న దానిలాగానే కనిపిస్తున్నావు, ఇంత సౌందర్యవతివి, ఈ అడవిలోకి నట్టడవిలోకి ఎలా వచ్చావంటే, ఆవిడ మెల్లిగా దుఃఖం ఆపుకుని, నేను విదర్భ రాజకుమార్తెని, నా పేరు దమయంతి, నిషధ మహారాజు అయిన నలుడు చాలా ధర్మాత్ముడు, అతన్ని వివాహం చేసుకున్నాను, 2 సంతానం కలిగారు. నిషధ రాజు ద్యూతంలో చాలా ప్రతిభావంతుడైన ఒక శత్రువు చేత ఓడింపబడి, అప్పుడు కూడా ధర్మద్యూతం అనే చెప్తుంది, వాళ్ళు మోసం చేశారు, అవతల వాడు చాలా చేతొచ్చిన వాడని నమ్మారు వాళ్ళు. ద్యూతం ఆడడం, వాడు ఈయన్ని మోసం చేసేసాడేమోనన్న అనుమానం వాళ్ళకి రాలా. అవతల వాళ్ళ మీద అనుమానించే లక్షణం లేదు వీళ్ళు ధర్మ స్వభావులు. అవతల వాడు కూడా ధర్మాత్ముడని అనుకున్నారు వాళ్ళు. అతనికి చాలా నైపుణ్యం కలిగిన ఒక సామంతుని చేతిలో ఓడిపోయి రాజ్యం పోగొట్టుకున్నాడు. మేమిద్దరం ఇక్కడికి వచ్చాం, ఆయన కనపడలేదు, నేను వెతుక్కుంటూ ఈ ఋష్యాశ్రమానికి వచ్చానంటే, అమ్మ భవిష్యత్తు ఎంతో బాగుంది, ఈ కష్టాలు తాత్కాలికం, నువ్వు నీ సంతానంతో భర్తతోటి కలిసి ఉంటావు. నిషధరాజైన నలుడే 10,000 సంవత్సరాలు రాజ్యం చేయబోతున్నాడు. ఈ పరిస్థితి నీకు ఎక్కువ కాలం ఉండదు, కలి ప్రభావం వల్లే ఈ పరిస్థితి వచ్చింది అనేసరికల్లా ఆవిడ ఎవరైతే నా భర్తని ఈ స్థితికి తెచ్చాడో వాడు నిలువెల్లా మంటలు పుట్టి బాధపడాలి అని శపించిందిట. శాపం పెట్టింది. ధర్మాత్ముడు నలుడు తను ప్రేమించిన స్త్రీని దేవతలు అడిగారని వదిలిపెట్టడానికి సిద్ధపడ్డవాడు. తనని మోసం చేయడానికి ఒకడు వచ్చినా అది కపట ద్యూతం అని అనుకోకుండా ధర్మద్యూతం అని నమ్మినవాడు. ఎప్పుడు దాన ధర్మాల్లో వెనక్కి తీల. అలాంటి వాడిని బాధించిన వాడెవడో వాడెప్పుడూ నిలువున ఒళ్ళు మంటలు పుట్టి బాధపడాలి అని శపించింది. ఒక్క క్షణం అయ్యేసరికి ఈ ఋషులు అంతా మాయమైపోయారు, ఎవ్వరు లేరు అక్కడ. ఆమెకు అట్లా కనపడింది అనమాట. ఆమె అదృష్ట దేవత అట్లా చూపించింది. అక్కడ ఒక అశోక వృక్షం ఉంది. ఆ అశోక వృక్షం ఏంటంటే దాన్ని గనక చుట్టూతా తిరిగితే దుఃఖాలు నశిస్తాయని చెప్తారు. అశోక వృక్షపు నీడ చాలా మంచిదని. మనం ఇప్పుడు అశోక వృక్షాలు చూస్తాం, ఇలా పొడుగ్గా పెరుగుతాయి. ఇది అది ఒకటవునో కాదో నాకు తెలియదు జయ, ఒకటవునో కాదో మనకు తెలియదు. ఎందుకంటే పాతకాలపు అశోక వృక్షానికి పువ్వులు ఎట్లా వస్తాయంటే పద్మిని జాతి స్త్రీ కాలుతో తంతేనే అశోక వృక్షానికి పువ్వు వస్తుందని కావ్యాల్లో చెప్పబడింది. పువ్వులు పోయేది అది అట్లా ఆకుపచ్చగా ఉంటుంది కదా, ఇట్లా గ్రీన్ గా ఉన్నటువంటి పైదాకా మనకు తెలిసింది అది. అశోకం అంటే శోకాన్ని నివారించేది, శోకము లేనిది, ఆ చెట్టు పేరు అది.
అయితే మనం చూసే వాటి జాతులు వేరేమో వేరే రమ్మగారు. వేరే ఉంటుంది. ఆ అశోక వృక్షాన్ని కావలించుకుని దండం పెట్టింది, అశోక వృక్షానికి ప్రదక్షిణ చేసింది. నువ్వు కనపడ్డావు, నాకు శుభ సూచనగానే ఉంది, నా భర్తను కలుసుకుంటా, కానీ ఈ కష్టాల కాడల్ని ఎట్లా దాటుతానో తెలియదని అలాగే ఇలా సగం చిరిగిన చీరతోటి అట్లా నడుచుకుంటూ పోయింది. ఎన్ని క్రూర మృగాలు ఎంతో. అట్లాగే నడుస్తూ నడుస్తూ వెళ్తుంటే ఆవిడకి ఒక వర్తకుల బిడారు కనపడింది. వీళ్ళందరూ చేది రాజ్యానికి వెళ్తున్నారు వాళ్ళంతా. సరే వాళ్ళతో పాటు వెళ్ళటం మొదలుపెట్టింది. ఆ బిడార్తో పాటు వెళ్ళే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దు ఏదో ఓ చోట విడిది చేస్తారు, మళ్ళీ బయలుదేరుతారు. వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటే పెద్ద ఏనుగుల సమూహము అది వచ్చి వాళ్ళ మీద పడిపోయింది. పెద్ద సంగ్రామం. ఇవిడికి ఒళ్ళు తెలియట్లా, అట్లా ఉంది, నిరామయమైన స్థితిలో ఉందన్నమాట. మన ఒళ్ళు తెలియటల్లా, మనసుకి స్థిమితం లేదు, ఏదో వెళ్తోంది అంతే. ఇక చచ్చిపోకూడదు, సూసైడ్ చేసుకోవటం ఆనాటి ఆలోచనలో ఉండేది కాదు అసలు. భర్త లేడు, పిల్లలు అక్కడెక్కడ ఉన్నారు, రాజ్యమైంది నేనెందుకు అని ఆవిడ కానీ ఆయన కానీ అలా తొందరపడలా. కష్టాలు పడాలి అంతే. ఇక సరే వెళ్తుంటే ఈ పెద్ద చాలా గోలగోల అయిపోయింది. ఇవన్నీ వచ్చి జంతువులు వచ్చి మీద పడిపోయిన ఏనుగులు వచ్చి అన్ని ఎడాపెడా అయిపోయింది. మహాభయంకరంగా అయింది వాతావరణం. సరే కొంతమంది తప్పించుకున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుంది. వాళ్ళతో పాటు ఈ చేది రాజ్యానికి వెళ్ళిపోయింది ఈవిడ. వెళ్ళిపోతే అలా బతికి ఇలా ఇలా ఏనుగుల గుంపుకు దొరికి బతికి వచ్చినటువంటి ఈ వర్తకుల బిడారిని జనాలంతా రాజ్యంలో చూస్తున్నారు. ఈవిడ ఇట్లా సగం చిరిగిన చీరతోటి ఇట్లా ఇలా దీనంగా ఉన్న మొహంతో నడుస్తుంటే పిచ్చిదనుకున్నారు ఆ రాజ్యంలో వాళ్ళంతా, రాజకుమార్తెని. అంతే కదా, మన కదలికలు మన బట్టలే కదా మన సంగతులు తెలియజేసేది అవతల వాళ్ళకి. అయితే ఈ వెళ్తూ ఉంటే ఆ దేశపు మహారాణి అక్కడ ఒక చోట కూర్చుని అట్లా చూస్తుంటే ఆవిడకి ఈ అమ్మాయి కనపడింది. ఈ నడక, ఆ మనిషి తాలూకు ఆకారము అవన్నీ ఆవిడకి చాలా విశేషమైన కళకాంతులతోటి కూర్చొచ్చినాయి. వస్త్రాల్లోకి వెళ్ళలా, ఆవిడ గుర్తించింది ఈ అమ్మాయి దగ్గర ఏదో ఒక కళ ఉందని, అపూర్వమైన శోభ ఒకటి ఉంది. ఆ అమ్మాయిని పిలిపించింది ఆవిడ. అమ్మాయి ఎవరు నువ్వు, ఏమిటి, ఎందుకు ఇలా వచ్చావంటే నేను ఫలానా అని చెప్పకుండా నా భర్త నుంచి సెపరేట్ అయిపోయాను, ఆయన చాలా రాజ్యం, అది గొప్ప రాజ్యం కలిగిన వాడు, ఈ శత్రువు వల్ల ఒక ఇబ్బందితోటి మేమిద్దరం వేరువేరు అయిపోయాము, నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఇట్లా అతన్ని వెతుకుంటూ తిరుగుతున్నానంటే ఈవిడేమంది, అమ్మ నా దగ్గర ఉండు, ఇక్కడ ఉండు, అంతఃపురంలో ఉండమంటే ఈవిడేమందంటే కొన్ని షరతులతోటైతే ఉంటా, పరాన్నం భుజించను, ఎంగిళ్ళు తిన్ను, మరి నా భర్తని మరి రాజకుమార్తె ఆవిడ మహారాణి కదా, నా భర్తని వెతికే క్రమంలో నేను బ్రాహ్మణులతోటి నిత్యము సంభాషిస్తాను, వాటికి ఒప్పుకుంటే నేను ఇక్కడ ఉంటానంది. బ్రాహ్మణులు ఆ ఊరు నుంచి ఈ ఊరు నుంచి వస్తారు, మీరు ఎవరైనా నిషధరాజును చూసారా, ఎక్కడైనా ఉన్నాడని కనుక్కోవాలంటే వాళ్ళతో మాట్లాడాలి కదా, నేను ఒక వ్రతంలాగా ఉంటాను అని అడిగితే సరే ఉండమన్నారు, ఉంచుకుంటా ఉన్నారు. ఆవిడకు ఒక కూతురు సునంద, ఆ సునందకి అప్పచెప్పింది, నీ వయసు ఆవిడే అమ్మాయే, ఈ అమ్మాయిని నీతో పాటు ఉంచుకో, నీ స్నేహితురాలుగా భావించు, సోదరిగా భావించు, ఈమె ఒక మహావ్రతంలో ఉంది, భర్త కోసం వేచి ఉంటుంది అని చెప్పి అక్కడ ఈవిడ ఉండిపోయింది. కాదు రమ్మగారు, భర్త విదర్భకి దారి చూపించాడు కదా, పుట్టింటికి వెళ్ళాలి ఆవిడ, చెడి పుట్టిల్లు చేరకూడదు, వెళ్తే భర్తతోటి వెళ్ళాలి అంతే. ఇక దారి దేవుడు చూపించిన దారి వైపు చేది రాజ్యానికి వెళ్ళిపోయింది. ఈవిడ అదృష్టం ఎక్కడుందంటే చేది రాజ్యపు రాణి విదర్భరా మహారాణి యొక్క చెల్లెలు, అక్క చెల్లెళ్ళు వాళ్ళు. కానీ అక్క కూతుర్ని ఆవిడ ఎందుకు గుర్తుపట్టలేదంటే పిల్లల్ని గుర్తుపట్టే పరిస్థితులు ఆనాడు లేవు. వివాహాలు అయిపోయాక రాజ్యాలు సెపరేట్ అయిపోతే అసలు ఈ పుట్టిళ్ళకి కూడా వెళ్ళే పరిస్థితులు లేని కాలం అది. ఎప్పుడో వెళ్ళేవాళ్ళు, ఎప్పుడో కలుసుకునేవాళ్ళు, ఊరికే వాళ్ళ కబుర్లు తెలుస్తాయి తప్ప అంతకంటే మనుషులు మనకు మళ్ళీ కజిన్స్ కలిసి ఎండాకాలం స్పెండ్ చేయటాలు అప్పుడు ఆ అవకాశాలు అప్పుడు లేవు. ఆవిడ ఈ పిల్లని పుట్టినప్పుడు చూసింది, అంతేగాని ఆవిడ తెలీదు, గుర్తుపట్టల. సరే ఇక్కడ ఉంచుకున్నారు, వీళ్ళ దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు నలమహారాజు మిగిలిపోయాడు అడవిలో. ఆయన చిన్న గావంచ కట్టుకున్నాడు, చీర ముక్కని పోతుంటే పెద్ద మంట మొదలైంది ఓ పక్కన, కార్చిచ్చు. ఈ కార్చిచ్చులోంచి కేకలు వినపడ్డాయి, నలమహారాజా నన్ను రక్షించు అంటే ఈయన అలవాటు ప్రకారం అభయం ఇస్తున్నాను, నేను వస్తున్నానన్నాడు. రాచరికపు ధోరణితో ఆయన లక్షణం అది, నేను వస్తున్నానని. తీరా చూస్తే ఆ మంటల మధ్యలో ఒక మహాసర్పం చుట్టలు చుట్టుకుని కూర్చునింది ఒక చోట. పాము పాకొచ్చేయచ్చు, అది పాకటల్లా అక్కడే కూర్చుని పిలుస్తోంది, కేకలు పెట్టాడు, మానవ స్వరంతో అరుస్తున్నాడు. నేను కర్కోటకుడు అనే మహానాగుని, చాలా గొప్ప నాగవంశానికి చెందినవాడిని. కర్కోటకుడు ఈ మన వాసుకి వాళ్ళకి అన్నదమ్ముడు అనమాట, తమ్ముడు. ఏం చెప్పాడంటే ఒకప్పుడు మహా తేజస్వి అయిన నారద మహామునిని నేను ఆయన్ని అవమానించాను, ఆయన నన్ను ఇట్లా ఇక్కడ పడి ఉండమని శపించాడు.
నలుడొచ్చి లేవదీసే వరకు నువ్వు లేవకు, ఇక్కడే ఉండమన్నాడు. నేను నువ్వని తెలుసుకున్నాను కాబట్టి నన్ను రక్షించు. రక్షించంటే అది ఎంత పెద్ద పామో, చుట్టలు చుట్టుకుంటే మహాబరువు, దాన్ని ఎత్తద్దు. నువ్వు నన్ను ఎత్తలేనని భయపడద్దు, నువ్వు ఎత్తగలిగేంత తేలిగ్గా అయిపోతా, వచ్చి నన్ను రక్షించు, నన్ను లేవదే ఇక్కడి నుంచి అని బొటన వేలంతా చిన్నవాడైపోయాట కర్కోటకుడు. ఇంతే. మంటల్లోకి దూకాడు నలుడు. దూకి ఆ బొటన వేలుతో ఉన్నదాన్ని పట్టుకున్నాడు, ఆ పావుని, ఇంతే పాము. సర్పాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. పుచ్చుకుంటే ఆగద్దు, మంటలు దాటాక అడుగులు లెక్క పెడుతూ నడువు అని చెప్పాడు. మంటల్లోంచి దాటి అడుగులు లెక్క పెట్టమన్నాడు. అడుగులు ఎట్లా లెక్క పెట్టాలి సంస్కృతంలో? ఏక ద్వి త్రీణి చత్వారి పంచ షష్ట సప్తమ అష్టమ నవమ దశ అనాలి, 10. ఈ అంకెలన్నీ లెక్క పెట్టాడు, 9 వరకు లెక్క పెట్టాడు. నవమ అష్టమ నవమ అయినా 10వది ఏమిటి? దశమి, దశం కదా. దశ అన్నాడు. దశ అంటే సంస్కృతంలో 10తో పాటు కాటు వెయ్యి అని అర్థం. ఈ బొటనవేలు పరిమాణంలో ఉన్న కర్కోటకుడు ఆ దశ అనగానే ఠక్కమని కాటేసేసాడు. ఆ దశ పదం వినంగానే అది ఆజ్ఞ. దానికోసం అతను కాటేద్దామన్న ఉద్దేశం లేదు. అడుగులు లెక్క పెట్టించి ఆయనతోటే చెప్పించి కాటేయాలి. ఇది కూడా కుట్రేనండి? కుట్ర కాదు, ఇది చెప్తాను దాని పైన. కర్కోటకుడే చెప్తాడు అది. ఈ కాటు వేయంగానే నిర్ఘాంతపోయాడు ఈయన. ఈ కాటు వేసేసరికల్లా నలుడి రూపం నల్లగా ఇట్లా పొట్టిగా చిన్నగా అయిపోయింది. కొరస చేతులు పొట్టి, కాళ్ళు వంకరపోయినాయి, నీలంగా అయిపోయాడు మనిషి, నలుపు మొహం వికృతాకారం, జుట్టు చిర్ర జుట్టు అయిపోయింది, వేళ్ళు అవి వంకరపోయినాయి విషప్రభావంతో. ఈ కర్కోటకుడికి ఒరిజినల్ రూపం వచ్చింది. మహాసర్ప రూపంలో లేచి నిలబడ్డాడు. నిలబడి నిన్ను కాటేశానని బాధపడద్దు, కాటేశాను అనుకోవద్దు. నీలో ఆవరించి ఉన్న కలిపురుషుడు నిత్యము బాధపడతాడు నా విషం వల్ల. నీకు రూపమే మారింది కానీ నువ్వే బాధపడవు. నీ లోపల ఉన్న కలిపురుషుడు ఈ విషజ్వాలని తట్టుకోలేక నిలువెల్లా మంటలు పుట్టి నిన్ను వదిలేసే రోజు కోసం వేచి ఉంటాడు. ప్రతి నిమిషము అతను హింసపడతాడు. దీనికి దమయంతి శాపమే కారణం. ఇలా జరగవలసి ఉంది కాబట్టి నేను ఈ పని చేశాను. కానీ నీ విద్వత్తుకు కానీ దేనికి ఇలా తేడా రాదు. నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. దేవశాపం కూడా నిన్ను ఈ పరిస్థితిలో నిన్నేమీ చేయలేదు. నిన్నెవరూ గుర్తుపట్టరు. ఇది నీకు వరంగానే పరిణమిస్తుంది. నేను నీకు చేయగలిగే సహాయం ఇదే. నువ్వు నన్ను రక్షించవు. నీలో ఉన్న కళని శిక్షిస్తున్నాను ఈ రకంగా నేను అని చెప్పి ఒక వస్త్రాల జత, ఒక పంచావుత్తరీయము, దివ్య వస్త్రాలు చేతిలో పెట్టాడు. నీ పరిస్థితులన్నీ సమకూడిన తర్వాత నన్ను తలుచుకో, ఈ వస్త్రం ధరించు, నీ పూర్వరూపం నీకు వచ్చేస్తుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయోధ్య నగరానికి రాజు ఋతుపర్ణుడు, అతని దగ్గరికి వెళ్ళు. అతనికి ద్యూత విద్య వచ్చు. ద్యూత క్రీడ విద్య అదొక ప్రత్యేకమైన విద్య. ద్యూత విద్య అతని దగ్గర నేర్చుకో. నువ్వు భవిష్యత్తులో మళ్ళీ నీ రాజ్యాన్ని గెలవడానికి అది నీకు ఉపయోగపడుతుంది. నీకు వచ్చిన అశ్వహృదయం, అశ్వవిద్యని అతనికి నేర్పించు. నువ్వు అతని దగ్గర సారథిగా ఉండు. నువ్వు దాక్కోటానికి నీవు కొంతకాలం నీ సమయం నీదయ్యే వరకు నువ్వు వేచి ఉండొచ్చు. ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు అని చెప్పాడు కర్కోటకుడు. ఇందులో కలిపురుషుడి ప్రేరేపణ లేదు. అట్లా జరిగింది, ఇలా టర్న్ అయింది అనమాట. ఓకే. దమయంతి పెట్టిన శాపం కూడా ఇక్కడ జస్టిఫై అయ్యేలాగానే జరిగిపోయింది. ఈ లోపల ఈయన శరీరంలో ప్రవేశించిన కలిపురుషుడు ఈ విషపు మంటలతోటి అట్లా కాలుతూనే ఉన్నాడు కొంతకాలం పాటు. 3 సంవత్సరాలు ఉన్నాడు కలి అట్లా బాధపడుతూ లోపల. అక్కడి నుంచి ఈయన ఋతుపర్ణ మహారాజు రాజ్యాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఇతనే చెప్పాడు, బాహుకుడు అని పేరు పెట్టుకో. బాహుకుడు ఇతని పేరు. బాహుకుడు అని పేరు పెట్టుకో. ఆ పేరుతోటి ఋతుపర్ణుడి దగ్గర చేరమన్నాడు. సరే, ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన్ని పరిచయం చేసుకున్నాడు. నా పేరు బాహుకుడు, నాకు అశ్వవిద్య తెలుసు. అతివేగంగా అశ్వాలు తోలగలిగే విద్య, విమానంలాగా నడుపుతాట గుర్రాలను ఆయన. 100 మైళ్ళ దూరాన్ని ఒక రాత్రి లోపల, 100 మైళ్ళు అనకూడదు దాన్ని, 100 యోజనాలు అలాంటి పేరుంది. అంకెలు ఏమిటో చాలా పెద్ద అంకెలు. ఒక రాత్రిలోనే తెల్లవారేసరికి తీసుకెళ్ళిపోగలడు. అట్లాంటి విద్య ఉందన్నమాట. అలా ఆ విద్య ఉంది నా దగ్గర. నేను చాలా స్పీడ్గా గుర్రాల సంగతి చేయగలను, అంటే పరిగెత్తించగలను. గుర్రాల గురించి నాకు బాగా తెలుసు. అదే కాకుండా పాకశాస్త్ర ప్రావీణ్యం ఉంది నాకు. వంటలు అత్యద్భుతంగా చేస్తాను. తర్వాత చాలా రకాల చేతి పనులు వచ్చు నాకు. అతి సుకుమారమైన పని చేయగలను, అతి కష్టమైన పని చేయగలను చేతితోటి. కాబట్టి నన్ను నీ దగ్గర పెట్టుకోమన్నాడు. ఈయన దగ్గర ఆల్రెడీ 2 ఉన్నారు ఈ గుర్రాలకు సంబంధించి సారథులు. నా దగ్గర 2 ఆల్రెడీ సారథులు ఉన్నారు. వాళ్ళిద్దరిని నీకు సహాయకులుగా ఉంచుకో.
నువ్వు నా దగ్గరే ఉండు. ఇది నలుడు చెప్పాడు, ఆర్థిక వ్యవహారాల్లో కూడా నేను సలహా చెప్పగలను నీకు. రాజు కదా. ఎందుకంటే నేను నల మహారాజుకు సలహా చెప్పాను. ఓహో. సలహాలు చెప్పగలను, నన్ను నువ్వు ఎలాగైనా వాడుకో, నీ దగ్గర నాకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు. ఈయనకేంటంటే ఆ అశ్వవిద్య మీద చాలా ఆసక్తి ఇతనికి, ఈ రాజుకి, ఋతుపర్ణుడికి. దాంతో తన దగ్గర అట్టు పెట్టుకున్నాడు, తన దగ్గర ఉంచుకున్నాడు. ఈ రూపంలో, ఈ వికృతాకారంలోనే అతను ఇక్కడ ఉండిపోయాడు. అక్కడికి వెళ్ళిన దమయంతి ఎట్లా పుట్టింటికి చేరింది, మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా కలుసుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. అలానే రమ్మగారు. నమస్తే అండి. నమస్తే రమ్మగారు, మనం భారతంలో చిన్న కథల్లో భాగంగా నల దమయంతుల కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఎక్కడ దాకా వచ్చాం? దమయంతి ఏమో చేదిరాజ్యంలో ఉంది, నలుడేమో ఋతుపర్ణుడి దగ్గర చేరాడు. ఋతుపర్ణుడి దగ్గర ఇద్దరు సారథులు, జీవలుడు, వార్ష్ణేయుడు. ఈ వార్ష్ణేయుడు అనేవాడు నలుడి పాత రథసారథి. నలుడి దగ్గరే ఇది వరకు రథసారథిగా ఉండేవాడు. అతను ఇక్కడ చేరాడు. వాళ్ళిద్దరూ ఉన్నారు, వాళ్ళతో పాటు నువ్వు ఉండు, వాళ్ళతో పాటు ఉండు, వాళ్ళు నీకెందు ఉంటారని చెప్పాడు. ఆ వార్ష్ణేయుడు తన సొంత మహారాజునే గుర్తుపట్టల, మరి రూపం మారిపోయిందిగా. వాళ్ళతో పాటు అక్కడే ఆయన ఉండిపోయాడు. రోజులు అలా గడుస్తున్నాయి. ఇంతలో ఏమైంది, విదర్భ మహారాజు భీమసేనుడికి తెలిసింది. ఏమిటి, తన అల్లుడు కూతురు రాజ్యభ్రష్టులు అయిపోయారు, ఆయన యుద్ధంలో ఓడిపోయాడని, రాజ్యభ్రష్టులు అయిపోయి అడవుల్లో పడిపోయారని. దాంతో ఏం చేశాడు ఈయన, తన కూతుర్ని అల్లుడిని వెతకడానికి కొన్ని వందల మంది బ్రాహ్మణుల్ని నియోగించాడు. అప్పట్లో ఈ పనులు బ్రాహ్మణులే చేసేవాళ్ళు, రాజభట్టులు కాదు. బ్రాహ్మణులు తెలివైన వాళ్ళు, సందర్భానుసారంగా ప్రవర్తించగలరు. ఆ సందర్భానుసారంగా ప్రవర్తించి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఏ రాజాస్థానాలకైనా వెళ్ళగలరు. అదేలేండి, ఆహ్వానం ఉంటుంది వాళ్ళకి, ఆహ్వానం ఉంటుంది, అమర్యాద ఉండదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఎవరినైనా అడిగితే సమాధానం రాబట్టగలిగే పొజిషన్ ఉంది. రుక్మిణీదేవి శ్రీకృష్ణుణ్ణి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పటానికి అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడిని పంపించింది. ఆయన వెళ్ళి చెప్పాడు, ఈ అమ్మాయి నిన్ను నీ మీద ప్రేమతోటి ఉంది, నువ్వు వచ్చి అమ్మాయిని తీసుకెళ్ళు, నువ్వు వస్తే నీతో వచ్చేయడానికి సిద్ధంగా ఉంది పిల్లని చెప్తాడు. ఓకే. వీళ్ళు కూడా బ్రాహ్మణుల్ని పంపించారు. కొన్ని వందల ఆవులు ఇస్తానని తన కూతురిది అల్లుడిది జాడ కనుక్కున్న బ్రాహ్మణులకి చెప్పాడు. అందరూ తలా ఒక రాజ్యం వైపు ప్రయాణం చేశారు, వెళ్తారు, రాజ్యాలకు వెళ్ళారు. సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఈ చేది రాజ్యానికి చేరాడు. ఆ రోజు ఆయన సభకు వచ్చినప్పుడు అక్కడ ఏదో కార్యక్రమం, యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది, ఏదో ఒక మంగళప్రదమైన వ్యవహారం జరుగుతుంది. రాజకుమార్తె అయిన సునందాదేవి ఒక పక్కన కూర్చుని ఈ మంగళక్రతువుని చూస్తుంది. ఆవిడ పక్కన ఒక ఆవిడ కూర్చున్నది. ఈయన బ్రాహ్మణులకి ఈ రాజకన్యల్ని చూడకూడదు ఆ నియమం ఉండదు. మామూలుగా ప్రజలంతా వీళ్ళని చూడలేకపోతారు, కొంచెం దూరం పాటిస్తారు. బ్రాహ్మణులకి ఋషులకి ఆ నియమం ఉండదు. వాళ్ళు ఓపెన్గా అంతఃపురాల్లోకి వెళ్ళగలరు, ఆడపిల్లల్ని చూడగలరు, దాన్ని దీవించడానికి కావాలి కదా. అయితే ఈయన చూసేసరికల్లా గుర్తుపట్టాడు. ఆయన గుర్తుపట్టి అదే ముఖము, అదే మనిషి, లలాటం చూస్తే జ్ఞాపకం వచ్చేలాగా ఉంది. ఆయన ఎప్పుడు చూశాడు, ఆ పిల్ల కన్యగా ఉండగా చూశాడు రాజకుమారిని. గుర్తుపట్టి, అమ్మ దమయంతిదేవి నువ్వేనా అని దగ్గరికి వెళ్ళి పలకరించాడు. పలకరించి, నేను విదర్భ రాజ్యం నుంచి వచ్చాను, నీ సోదరుడి స్నేహితుణ్ణి, మేము కలిసి చదువుకున్నాం, నా తండ్రి గారు నిన్ను వెతకడం కోసం, నీ భర్తని నిన్ను వెతకడం కోసం వాళ్ళు మా అన్ని దేశమంతా వందల మంది బ్రాహ్మణుల్ని పంపించాడు, అందులో నేను ఒకడిని, నీ పిల్లలు కుశలంగా ఉన్నారు, నీ తండ్రి నిన్ను జాగ్రత్తగా చూస్తూ వెతికి పట్టుకురమ్మని చెప్పి పంపించాడు, నేను నిన్ను గుర్తుపట్టానమ్మా అన్నాడు. అనేసరికల్లా పక్కనే ఉన్న రాజమాత తెల్లబోయింది. ఏమిటి ఏమిటి ఎవరంటున్నారు, ఈమె ఎవరి భార్య, ఎవరమ్మాయి ఏమిటి అని అనేసరికల్లా ఈయన అన్నాడు, ఈమె నలమహారాజు యొక్క భార్య, విదర్భ రాజకుమార్తె. ఆవిడ నిర్ఘాంతపోయింది. విదర్భ రాజకుమార్తె, మా అక్క కూతురు నాకు తెలియకపోయిందా, నేను గుర్తుపట్టలేకపోయినా అని గబగబా మొహం కడుగు అమ్మాయికి అని చెప్పింది. ఆవిడ మొహానికి ఏదో రాసుకుని బొట్టు పెట్టుకుంటుంది. ముఖం కడిగేసరికల్లా ఆవిడకి ఐబ్రోస్ మధ్యలో ఎర్రటి చంద్రవంక లాంటి పుట్టుమచ్చుంది బై బర్త్. నుదురు కడిగేసరికి ఆ పుట్టుమచ్చ కనపడింది. కుంకుమ కింద ఉన్నటువంటి బచ్చ చూడంగానే ఆవిడ వలవలా ఏడుస్తూ కావలించుకుంది. నువ్వు మా ఇంట్లోనే పుట్టింట్లో పుట్టేవు, మీ అక్క నేను అక్క చెల్లెళ్ళమమ్మ, అయ్యో నిన్ను నా సొంత పిల్లని నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను అంటే ఈ అమ్మాయి ఏమందంటే, ఈవిడ దమయంతి, నా కూతురు కంటే ఎక్కువగానే చూసుకున్నారు మీరు నన్ను, కూతురని మీరు గుర్తుపట్టలేకపోయినా కూడా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ జరగలేదు, నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అని దండం పెట్టింది ఆవిడకి. ఆవిడ చాలా ఆనందించింది. ఆవిడ కూతురు మరి వాళ్ళ రక్త సంబంధం, దుఃఖపడ్డారు. తర్వాత బ్రాహ్మణ్ణి బాగా గౌరవించారు. ఈవిడేమందంటే, నా భర్తను వెతుక్కుంటాను నేను, నన్ను నా పుట్టింటికి పంపేసేయమని పిన్ తల్లిని అడిగింది. ఆవిడ వెంటనే కుమారుడికి అందరికీ చెప్పి పల్లకీలు తెప్పించి
రాజకుమార్తెని సశోభనంగా చక్కగా పుట్టింటికి పంపించేసింది. ఈవిడతో పాటు ఈ సుదేవుడు కూడా ఆవిడతో పాటు పుట్టింటికి వెళ్ళిపోయాడు విదర్భ రాజ్యానికి. విదర్భకి చేరుకున్నాక ఆవిడ నా తల్లి తండ్రి అన్నదమ్ములు తర్వాత ఏమో పిల్లలు కూడా అక్కడే ఉన్నారు కదా, పాత చిన్నప్పటి స్నేహితురాళ్ళు అందరూ ఆమెను చాలా సంభావించి గౌరవించారు. ఆ బెంగ తీరింది. కొంచెం తల్లిదండ్రులు చూసరికి కొంత ధైర్యం వచ్చింది. ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకోగానే తల్లికి చెప్పిందనమాట, అమ్మ నా భర్త లేకుండా నేను ఉండలేను, నా భర్తని వెతుక్కోవాలి, వెతకటం కోసం ఏ ప్రయత్నమైనా సరే ఏదైనా ప్రయత్నం నా సొంతంగా కూడా నన్ను చేసుకొనివ్వండి అని అడిగింది. అడిగేసరికల్లా ఆవిడ పోయి రాజుగారికి చెప్పింది, పిల్ల భర్తను ఎడబాసి ఉండలేని పరిస్థితిలో ఉంది, ఆమె చాలా బాధపడుతోంది, ఏదైనా ప్రయత్నం చేసుకొనిద్దాము, మీ ప్రయత్నం మీరు చేయండి, అమ్మాయి ప్రయత్నం అమ్మాయి చేస్తుందంటే ఈవిడ కూడా కొంతమంది బ్రాహ్మణుల్ని పిలిచి సభలకి ప్రతి సభలోకి జనసమూహం మధ్యలో కొన్ని వాక్యాలు చెప్పమని బోధించి పంపించింది. ఎలా బోధించింది అంటే, ఓ దుర్మార్గుడైన ప్రేమికుడా, నువ్వు సగం చీరతోటి భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయావు, ఆమె ఇప్పటికీ అదే సగం చీరతోటి నీ కోసం వేచి ఉంది, నువ్వెంత దుర్మార్గంగా ప్రవర్తించినా నీ మీద ప్రేమను ఆమె కోల్పోలేదు అని ఈ శ్లోకాన్ని ప్రతి సభా మధ్యంలో చెప్పమని పంపించింది. పంపిస్తే ఇప్పుడు మొదటేమో సుదేవుడు ఈవిడ్ని సంభావించాడు, ఈవిడ్ని గుర్తుపట్టాడు. ఈవిడ ఇంకొక ఆయన్ని పంపించింది. ఇతను అన్ని చోట్లకి వెళ్ళి చివరికి ఋతుపర్ణుడి రాజ్యానికి చేరాడు. ఋతుపర్ణుడి రాజ్యంలో సభలో చెప్పాడు, ఎవ్వరూ మాట్లాడలా, దానికి సమాధానం చెప్పబడలేదు. కానీ సభ తర్వాత ఒక ఆయన ఎవరో నల్లటి పొట్టి వికృతాకారుడు ఒక ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఈయనతోటి మాట్లాడాడు, ఈ బ్రాహ్మడితోటి. ఏమని, భర్త వదిలేశాడని స్త్రీలు భావించకూడదు, ఆయన పరిస్థితి అది, ఆయన ఆకలితో తర్వాత ఏమో ఈ పరాజయం పాలైనటువంటి అవమానంతో ఏం చేయాలో తెలియని ఒక దుస్థితితోటే ఇట్లా ప్రవర్తించుంటాడు, ఆయనేమి సంతోషంగా లేడు, పాపం భార్యని సగం చీరతో వదిలిన ఏ మగవాడైనా ధైర్యంగా ఉండగలడా అని కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఈ వెంటనే ఈయన వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి, అమ్మ నేను ఋతుపర్ణుడి ఆస్థానంలో ఒక వ్యక్తిని చూశాను, ఆయన రథసారథిట, వికృతంగా ఉన్నాడు, పొట్టివాడు, చేతులు పొట్టి, కాళ్ళు కురచ, నల్లటివాడు, చిర్రజుట్టు, కంఠస్వరం మాత్రం మహా ఇంపుగా ఉంది, ఇంపైన స్వరం. ఆయన చాలా దుఃఖపడ్డాడమ్మా. ఈ వాక్యాలు చెప్పాడు. అనగానే ఈవిడికి అతనికి తన భర్తేనేమోనని అనుమానం మొదలైంది. ఇప్పుడు ఋతుపర్ణుడి రాజ్యానికి ఎలా వెళ్ళాలి, ఋతుపర్ణుడిని ఎలా పిలవాలి? అప్పుడు ఏం చేసిందంటే, తండ్రికి చెప్పకుండా ఇంకొంతమంది బ్రాహ్మణుల్ని రావించి దమయంతి 2వ వివాహం చేసుకోదలుచుకుంది. దమయంతికి ద్వితీయ వివాహం చేయడం కోసం మా నాన్న స్వయంవరం చాటించాడు, రేపే ఆమె స్వయంవరం, రేపటికల్లా ఋతుపర్ణుడి ఇక్కడికి రావాలని కాగితం రాయించి పంపించి, ఇవాళ ఉత్తరం వెళ్తే మరుసటి రోజు పొద్దున, ఇప్పుడు 2-3 రోజులు ఉంది, రేపు ఆదివారం పొద్దున అని చెప్పింది. ఇది ఎప్పుడు వెళ్తుంది ఉత్తరం? శనివారం మధ్యాహ్నానికి వెళ్తుంది. అప్పుడు బయలుదేరి ఆదివారం పొద్దుటికి రావాలి. అది ఆదివారం పొద్దుటికి రాగలిగేది కాదు, 3 రోజుల ప్రయాణం పడుతుంది. కానీ రథసారథెవరు? అందుకని అట్లా ఉత్తరం రాయించి పంపించింది. తండ్రికి తెలియదు. ఋతుపర్ణుడు రావాలంటే అతన్ని వేగంగా తీసుకొచ్చే సారథి ఖచ్చితంగా రావాలి. ఒకవేళ నా భర్తే కనుక అక్కడ ఉంటే ఖచ్చితంగా అతనే ఈ పని చేయగలడు, ఆయన కూడా వస్తాడు. ఇది ఊహించి ఈ ఉత్తరం రాయించి పంపించింది. చాలా తెలివిగా, చాలా తెలివి. తండ్రికి ఇక్కడ ఉన్న వాళ్ళకి స్వయంవరం అని, ద్వితీయ వివాహం అని అటువంటిది ఏమీ చెప్పల. కేవలం ఋతుపర్ణుడు మూవ్ అవ్వాలి, ఆయనతో పాటు సారథి రావాలి, అదే పాయింట్. పంపించేసింది. పంపించేసరికల్లా వెళ్ళి ఋతుపర్ణుడికి ఈ మాట చెప్పారు. ఋతుపర్ణుడు ఆశ్చర్యపడి, ఏమిటి నలమహారాజుని వరించి పెళ్లి చేసుకున్నావిడే, ఇప్పుడు పెళ్లి చేసుకుంటుందా, 2వ పెళ్ళా, అది కూడా నన్ను రమ్మన్నారా? వెళ్ళిపోదామనుకున్నాడు. ఆయనకు ఉత్సాహం వచ్చేసింది. ఋతుపర్ణుడు నలమహారాజుకి చెప్పాడు. ఇది ఎవరు? బాహుకుడి పేరుతో ఉన్న నలుడికి చెప్పాడు. దమయంతిదేవి ద్వితీయ వివాహం సంకల్పించారు, రేపు పొద్దున్నే స్వయంవరం, తెల్లవారేసరికి నన్ను అక్కడికి చేరుస్తావా నువ్వు అన్నాడు. ఈయనకి గుండెల్లో రాయబడింది నలుడికి. ఏమిటి, నా భార్య 2వ స్వయంవరమా? 2 పిల్లల తల్లి నా భార్య, పైగా ఏమిటి ఆవిడ దిక్పాలకుల్ని కూడా వదిలేసి నన్ను వివాహం చేసుకున్న భార్య, వివాహం చేసుకోవడం ఏమిటి, మళ్ళీ పట్టపురాణికి ద్వితీయ వివాహం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు. కానీ బయలుదేరాలి. ఇప్పుడు ఈయనేంటి, తనకి
విపత్కాలంలో తనకి ఆశ్రయం ఇచ్చిన రాజు, నేను రానుకోండి అనర్థు, ఇప్పుడు అనడానికి వీల్లేదు, పైగా నేను అత్యంత వేగంగా రథం తోలగలనని చెప్పున్నాడు. శనివారం సాయంకాలం బయలుదేరితే ఆదివారం పొద్దుటికి ఎవరూ చేర్చలేరు, ఈయన ఒకటే చేర్చగలడు, అంతే, నీకు వచ్చు కదా అన్నాడు. అనేసరికి ఇక తప్పేదేముంది, సరే బయలుదేరాడు. లోపల పరిపరి విధాలు పోతోంది మనసు, ఏం చేయాలో తెలియటల్లా, ఎట్లా భార్యను ఫేస్ చేయాలో తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అక్కడి నుంచి ఏమైంది, బయలుదేరారు. బయలుదేరేసరికల్లా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుతుంటే ఈయన అన్నాడు, ఒక తాండ్ర చెట్టు కనపడింది దూరంగా, బోల్డన్ని పళ్ళు ఆకులునే, కింద కూడా చాలా రాలిపోయింది. అంటే ఏంటమ్మా తాండ్ర చెట్టు అంటారు జయ, అదొక కాయ, తాండ్రకాయలు అంటారు. అదేమి తినడానికి ఉపయోగపడే పళ్ళు అవి కాదు, అడవుల్లోనూ అక్కడ ఉంటాయి. ఓకే. ఈయన ఏమన్నాడు, ఋతుపర్ణుడికి కూడా చాలా విద్యలు వచ్చు, అక్ష విద్య అవి వచ్చని చెప్పుకున్నాం కదా. అతను ఏమన్నాడంటే, నా తాలూకు ఈ లెక్కల మ్యాథమెటిక్స్ విద్యని, దాన్ని ఏమంటారు గణిత విద్య, ఈ చెట్టు మీద ఉన్న కాయలు ఆకుల కంటే నేల మీద ఉన్న కాయలు ఆకుల సంఖ్య ఎక్కువ, దానికి దీనికి సంఖ్య తేడా ఉంది. కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు నువ్వు, మొత్తం కలిపి 2 కోట్ల ఇన్ని లక్షల ఆకులని మొత్తం అంకెలు చెప్పాడు. మొత్తం అంకెలు చెప్పాడు. చెప్పేసరికల్లా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. సరే అది లెక్క పెడదాం అనుకున్నారు. ఇవి వచ్చే దారిలో ఉత్తరీయం జారిపడింది. ఉత్తరీయం జారిపడితే ఇతను జీవలని ఉత్తరీయం తీసుకురమ్మంటే, జీవలుడు ఎక్కడో ఉన్నాడు, మనం చాలా ముందుకు వచ్చేసాం అంటే అంత యమా స్పీడ్ అనమాట. అది బుల్లెట్ లాగా పరిగెట్టినాయి గుర్రాలు. ఆయనకున్న విద్య అలాంటిది అనమాట, ఆ అసహృదయ విద్య. అయితే ఇవన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెట్టాలంటే తాండ్ర చెట్టు కొట్టాలి, పైన ఉన్నవన్నీ లెక్క పెట్టద్దు. మొత్తం లెక్క పెడితే లెక్క సరిపోయింది. చెట్టు మీద ఉన్న ఆకులు పళ్ళ కంటే కింద ఉన్న ఆకులు పళ్ళు ఎక్కువ, కిందవి లెక్కెట్టాలి, పైవి లెక్కెట్టాలి. మొత్తం లెక్క పెట్టారు. లెక్క పెడితే నిజంగా రాజు ఎట్లా చెప్పాడో ఋతుపర్ణుడు, అది అట్లా ఖచ్చితంగా కనపడింది. కనపడితే అప్పుడు ఈ మాటలప్పుడు, నువ్వు నాకు అశ్వ విద్య నేర్పించు, నువ్వు ఇంత వేగంగా గుర్రం తోలగలుగుతున్నావు కదా, నా దగ్గర ద్యూత విద్య ఉంది, అది నీకు ఇస్తానన్నాడు. ఇస్తానని చెప్పాడు. ఈ ద్యూత విద్య తీసుకున్నాడు నలుడు. తీసుకుని, ఇప్పుడు ఇక సమయం లేదు కదా, అశ్వవిద్య నేను మళ్ళీ నేర్చుకుంటా, ఇది నీ దగ్గర దీని కింద పెట్టుకో, నేను నీకు ముందు ఇచ్చేసా, నువ్వు నాకు తిరిగి ఇవ్వాలి ఇంకో విద్య అనేసరికల్లా, ఎప్పుడైతే ఈ పాచికలు అవి సక్రమంగా ఇచ్చేసేసరికల్లా ఈయన శరీరంలో నుంచి కలి బయటకు వచ్చేసాడు. వచ్చేసేసరికల్లా పిచ్చి కోపం వచ్చేసింది నలుడికి. నన్ను ఆవహించి నన్ను ఇది చేసావు, ఇట్లా చేసావు, నీ వల్ల కదా ఈ విద్యని, ఒక మహావిద్యని నేర్చుకునేసరికల్లా ఉండలేక బయటకు వచ్చేసాడనమాట. వచ్చేసరికల్లా కలి బతిమలాడాడు, నన్ను వదిలిపెట్టేసేయి, నేను నీ ధర్మాన్ని పరీక్షించాలని నేను ఎందుకు ప్రవేశించాను, దమయంతిదేవి శాపం వల్ల నిన్ను ఒక కర్కోటకుడు కాటేసిన దగ్గర నుంచి మాడిపోతున్నాను నేను. చెంగు సార్ బాగానే ఉంది, కొంచెం లోపలండి. కర్కోటకుడు నిన్ను కాటేసిన దగ్గర నుంచి ఆ మహావిషాగ్నిని భరించలేకపోతున్నా, బయటకు వచ్చే మార్గం కానరాక ఈ 3 సంవత్సరాల నుంచి మాడి మసిపోతున్నాను నేను, నన్ను వదిలిపెట్టేసి, నన్ను వదులు అనేసరికల్లా, మరి ఇప్పుడు ఈ బయటకు వచ్చింది ఈ కలి ఎవరో ఒకళ్ళని ఆవేశించాలి. ఆ తాండ్ర చెట్టులోకి ప్రవేశించాడు. విరిగింది కదా, అది మా బాడి భగ్గుమని మాడిపోయింది. కానీ ఈయనకి రూపం మారల. అది చెప్పాడు కదా, కర్కోటకుడు తలుచుకుని వస్త్రం ధరిస్తే కానీ మారదు. సరే గుర్రం ఎక్కేశాడు, కలి వెళ్ళిపోయాడు అతనిలో నుంచి బయటికి. ఈ బయలుదేరిన వాళ్ళు ఎట్లా దమయంతిని కలుసుకున్నారో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. రమ్మగారు, మనము నలదమయంతుల స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం, ఆ కథలో ఉన్నాం కదండి. బా ఏమి ఇంట్రెస్టింగ్ ఉందండి. ఇప్పుడు దమయంతి స్వయంవరం అని ఋతుపర్ణుడికి ఉత్తరం పంపించింది. అవును, ఆయన ఒక్క రోజులో వచ్చేద్దామనుకున్నాడు, నలుడు ఆయన్ని తీసుకొచ్చేసాడు. అయితే మధ్యదారిలోనే ఆయనలోంచి నలుడిలోంచి కలి పురుషుడు బయటికి వెళ్ళిపోయాడు. అయితే ఈ నలుడు వస్తూ ఉంటే ఆయన రథపు చప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. ఆయన ఏ రథం నడిపినా సరే, ఆ రథం బయట ఊళ్ళోకి వస్తుంటే ఆ శబ్దానికి మొట్టమొదట పిల్లల్నిచ్చి పంపించేసింది దమయంతిదేవి. వార్ష్ణేయుడు తీసుకొచ్చాడు, పిల్లల్ని తెచ్చి ఇక్కడ వదిలిపెట్టాడు. ఎక్కడ, విదర్భ రాజ్యంలో దమయంతి పుట్టింట్లో పిల్లల్ని వదిలిపెట్టాడు. గుర్రాలు అక్కడే వదిలిపెట్టేశాడు, తను తెచ్చిన రథాన్ని వదిలిపెట్టేశాడు. అతను వెళ్ళిపోయి ఋతుపర్ణుడి దగ్గర చేరాడు, ఎందుకంటే నలమహారాజు అడవులు పాలైపోయాడు. అవును, అదే వార్ష్ణేయుడు ఇప్పుడు వీళ్ళతో పాటు ఉన్నాడు, నరుడితో పాటు ఉన్నాడు, వెనకాల వస్తున్నారు.
అయితే ఈ గుర్రం చప్పుడు, ఈ రథపు చప్పుడు వినంగానే ఆ గుర్రాలు 2 లోపల ఇంట్లో ఉన్నాయి, ఈ విదర్భ రాజ్యంలో పడుకున్న 4 గుర్రాలు ఒక్కసారి లేచి నిలబడ్డాయి. బా వచ్చేస్తోంది, మాదే రథం అని గుర్తుపెట్టేసినాయి అనమాట. నలుడు రథం తోలితే వచ్చే చప్పుడు ఆ రథానికి కట్టబడిన గుర్రాలన్నిటికీ ఫెమిలియర్, వాటికి తెలుసు. అద్భుతం కదండి. లేచి నిలబడ్డాయి, ఆ, మరి చెవులు రిక్కించిన ఈ శబ్దం వాటికి తెలుసు. ఆనందంతో కథం తొక్కేసినాయి గుర్రాలు. గబగబా ఆహారం తీసుకుని మా రాజు వచ్చేస్తున్నాడు. బాబా. పిచ్చి ఉత్సాహం వచ్చేసింది. రథపు చప్పుడు దమయంతికి కూడా వినపడింది. ఒక చిత్రమైన శబ్దం అనమాట అది. అతి వేగం వల్ల వచ్చే చప్పుడు. ఆయన 100 యోజనాల దూరాన్ని ఒక రాత్రిలో వచ్చేసాడు, అమిత స్పీడు. అయితే ఈవిడ విన్నది, అదేమిటి రథపు చప్పుడు మన రథం చప్పుడులాగా ఉంది అనుకుంటే సరే వస్తున్నాడు, ఈయన వచ్చేస్తున్నాడని తెలిసిపోయింది ఆవిడకి. అయితే సౌధంలో బయటకు వచ్చి నిలబడి చూస్తోంది. రథం ఒక పెద్ద శాల దగ్గర ఆగింది. ఎవరెవరో దిగారు. నలుడిని ఆవిడ నిద్రలో కూడా గుర్తుపడుతుంది భర్తని. ఆ దిగిన వాళ్ళలో నలుడు లేడు. ఈవిడ ఏమనుకుంది, అతను రాలేదా, ఒకవేళ ఋతుపర్ణుడు గనక అని ఈ విద్య నేర్చుకున్నాడా, ఉత్తరం చూడగానే పరిగెత్తుకొచ్చేసాడా, నేనేదో ప్లాన్ చేశాను అది అయ్యేలాగా లేదు, ఏం చేయాలి అనుకుంది. సరే ఏమనుకుంది, కొంతమంది దిగిన మనుషులు కనపడుతున్నారు. ఒక ఆయన ఆజానుబాహు, ఒక ఆయన పొట్టిగా నల్లగా వికృతాకారంగా ఉన్నాడు. ఇంకా కొంతమంది మనుషులు కనిపిస్తున్నారు. చాలామంది జనాలు వస్తున్నారు వెనకాల. ఏమంది, కేసిని అని ఒక దాసు చిన్నప్పటి నుంచి ఈవిడితోటి ఉండే. కేసిని, నువ్వు వెళ్ళి ఆ మనుషుల్లో వికృతాకారుడు ఒక ఆయన ఉన్నాడు, అతనితోటి మాట్లాడు. ఎందుకంటే ఆ వికృతాకారుడే ఈ నలమహారాజు గురించి తెలిసినట్టుగా అన్నాడని ఇంతకు ముందు ఆయన చెప్పాడు. పర్ణాదుడు అనే బ్రాహ్మణుడిని పంపించింది ఈవిడ. అతను చెప్పాడు ఆయన వికృతంగా ఉన్నాడు, కానీ ఆయన చాలా దుఃఖించాడు అని. ఒకవేళ ఈతను నలుడు అయి ఉండొచ్చా, ఈ రూపం ఎలా వచ్చిందో ఆవిడకి తెలియదు, ఏ శాపం వల్ల ఆయనకి ఇది వచ్చిందో ఆవిడకి తెలియదు కదా. వెళ్ళి మాట్లాడి రమ్మని. ఇంతలో ఏమైంది, ఋతుపర్ణ మహారాజు తమ ఊరు వచ్చాడని తెలుసుకుని భీమసేనుడు మన దమయంతి దేవి తండ్రి రాజుని కలుసుకోవడానికి వెళ్ళాడు. ఆయనకి తెలుసు ఈ పెళ్లి వ్యవహారం తెలియదు కదా, కుల సగం ఉన్నారా, అది ఉన్నారా, ఇది ఉన్నారా అని అడిగి ఆయన చక్కగా సంభావించి మీరు ఏ పని మీద వచ్చారు అన్నాడు. అనగానే ఋతుపర్ణుడు తలపెట్టి, ఇదేమిటి వాళ్ళ అమ్మాయేమో నేను నా వెళ్ళి నా స్వయంవరము నేను నన్ను పెళ్లి చేసుకోవడానికి రమ్మని ఉత్తరం రాసింది, ఈయనేమో ఎందుకు వచ్చారంటున్నాడు. నగరం చూస్తే మామూలుగానే ఉంది, స్వయంవరం అంటే హడావుడి లేదు. గోడ నగర ద్వారం నుంచి కోట ద్వారం వరకు రంగవల్లులో ముగ్గులు అలంకరణలు ఉండాలి, ఏమీ లేవు, సాదాసీదాగా ఉంది. రాజమందిరం కూడా అలంకరించలేదు. గెస్ట్ రూమ్, ఒక గెస్ట్ హౌస్ ఒకటి ఇస్తారు ఇలా కొత్తగా వచ్చిన రాజులకి, అది సింపుల్గా ఎప్పట్లాగానే ఉంది, ఏం తేడా లేదు. ఈయనేమో ఇలాగ అడుగుతున్నాడు. ఆయన ఏం చేశాడు, గుట్టుకలు మింగేశాడు. గుట్టుకుమని ఆ విషయం మింగేసి ఊరికే మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను అన్నాడు. అనేసరికి ఈయనకి భీమసేనుడికి ఆశ్చర్యం వేసింది. నన్ను కలవటానికి 100 యోజనాలు ప్రయాణం చేసి వస్తాడా, ఏదో ఉంది విషయం. ఈ 4 రోజులు కొద్ది రోజులు ఉండండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి మళ్ళీ కలుసుకుందాం అని చెప్పి వచ్చేసాడు. వచ్చి ఎందుకు వచ్చి ఉంటాడు ఈయన అర్థం కాలేదు. సరే ఇంతలో ఏమైంది, ఈ కేసిని వస్తే ఇప్పుడు ఈ మన ఋతుపర్ణుడు భీమసేన మహారాజు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఈయన లేడు అక్కడ, బాహుకుడు లేడు. బాహుకుడు ఈ వార్ష్ణేయుడు వాళ్ళతో కలిసి ఆ గుర్రాల సంరక్షణ దగ్గరికి వెళ్ళిపోయాడు. రథం వేసుకొచ్చారా, వెనకాల బోళ్ళు గుర్రాలు వాళ్ళు వచ్చారా, వచ్చిన వాళ్ళందరికీ గుర్రాలకు తిండి తిప్పలు చూసుకోవడం కోసం తన గుర్రాల సేవే కదా ఆయన చేస్తాడు, వాటి దగ్గర ఉండిపోయాడు, గుర్రపు శాలలో ఉన్నాడు. సరే అక్కడికి వెళ్ళింది కేసిని. వెళ్తే ఆయన కనపడ్డప్పుడు ఏమంటే మీరు నలమహారాజు దగ్గర పనిచేశానని అన్నారట, నలమహారాజు ఎట్లా ఉన్నాడు, ఎక్కడున్నాడో తెలుసా మీకు అని అడిగింది. ఆయన కొంచెం కళ్ళ నీళ్ళు పెట్టుకుని, ఏం చేస్తామమ్మా, నలమహారాజుకు చాలా కష్టం వచ్చింది, మరి ఆకలితో పక్షులు మోసం చేసినాయి, ఆకలితో పక్షులను సమీపిస్తే పక్షులు మోసం చేసి వస్త్రం తీసుకెళ్ళిపోయినాయి, ఆయనకి దిక్కుతోసని స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏనాటికి అతనికి మళ్ళీ రాజ్యప్రాప్తి కలుగుతుందో, ఎప్పుడు ప్రజలు కంటపడతాడో తెలీదు అని కొంచెం కామ్గా నిశ్శబ్దంగా ఉన్నాడు. కానీ అట్లా మాట్లాడుతుండే కంట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఈవిడికి అర్థం కాల. ఈవిడికి తెలుసు ఈ కేసినికి దమయంతి పెళ్ళికి పక్క నుండి దండ అందించింది ఆవిడే. ఆయన ఇంత సమున్నతాకారుడు, తెల్లటి తెలుపు, మంచి బాహుబలం కలిగినవాడు, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఉంగరాల జుట్టు, మనిషి ముక్కు మొహం అసలు హీరోలాగా ఉండే రూపం. ఈయన చూస్తే పొట్టివాడు, కూరచ్చగా ఉన్నాడు. కానీ కంట్లో ఏదో కనపడుతోంది, అదేమిటో ఈవిడికి తెలియట్లేదు. ఆ కళ్ళల్లో మాత్రం ఏదో ఒక భావం ఉంది. ఈవిడ కొంచెం మళ్ళీ 2-3 ప్రశ్నలు ప్రశ్నించింది. ప్రశ్నిస్తే
నాకు ఇంకా మిగిలిన వివరాలు నాకేం తెలుస్తాయి, మా ఆయన ఏ నాటికి ఆయనకి ప్రాప్తం వస్తుందో అన్నాడు. అనేసరికల్లా ఈవిడ వెళ్ళిపోయి, అమ్మ ఆ బాహుకుడు నల్లుడు గురించి వార్ష్ణేయుడు కూడా మాట్లాడాడు నలమహారాజు గురించి. మన ప్రభువు ఇట్లా అయిపోయాడమ్మా, అలా అయిపోయాడమ్మా, వాడికి బాధే ఉంది కానీ వాడి కంట్లో దుఃఖం లేదు. అదే కాశీ చెప్తున్నాడు, ఏంటో ఇట్లా అయిపోయింది జీవితం, ఇలా అయిపోయి అలా మాట్లాడుతున్నాడు. ఈయన మాట్లాడుతుంటే మాత్రం ఆ భార్యను తలుచుకుని బాధ, దమయంతి దేవి మీద దుఃఖం, అవన్నీ కనిపిస్తున్నాయి. అనేసరికల్లా ఈవిడేమంది, ఈసారి వెళ్ళి ఆయన పరిశీలించు, అతని ప్రవర్తనలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, ఏదైనా ప్రత్యేకత ఉందా చూడమంది. ఈ కేసుని మళ్ళీ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూసి 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 ఒక అరగంట అయ్యాక పరిగెత్తుకొచ్చింది. అమ్మ భలే విచిత్రంగా ఉందమ్మా, ఆయన ఏదైనా అనుకుంటే అక్కడ పని అయిపోతుంది. ఆయన ఒక తలుపులోంచి వెళ్తున్నాడు, అది పొట్టి తలుపు పెద్దదయ్యి ఆయనకి ద్వారం లోపలికి వెళ్ళనిస్తోంది. ఆయన్ని తగలకుండా ఉంటుంది. ఆయన చిన్న విషయం ఏదో ఒక దీంట్లో ఇంత చిన్న ఖాళీగా ఉన్న దాంట్లో ఒక వస్తువు ఉంది, ఆయన తీసుకోపోతుంటే ఆ ఖాళీ దానంతటదే పెద్దదైపోయింది ఆయన చేయి పెట్టడానికి వీలుగా. ఆయన 2 కుండలు పెట్టాడు గుర్రాలకి నీళ్ళ కోసం. కుండలు నీళ్లు అని అనుకోగానే నీళ్లతో నిండిపోతున్నాయి. ఆయన ఏ పక్కన నడిస్తే ఆ పక్కన గడ్డి దగదగలాడుతూ మెరుస్తోంది, ఆకుపచ్చదనం ఎక్కువైపోతోంది. ఆయన పువ్వులు నలిపినా పువ్వులు నలిగిపోవటాలు అవి మంచి వాసన వెదజల్లుతున్నాయమ్మా. అతను కదులుతూ ఉంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మనిషి చూస్తే వికారంగానే ఉన్నాడు. పొట్టి నలుపు, బిరుసుపోయిన జుట్టు బిరుసుగా ఉంది, వంకర చేతులు, వంకర దొడ్డి కాళ్ళు కూడా ఇట్లా వంకరగా ఉన్నాయి. కానీ అతని మూమెంట్స్లో ఏముందో తెలియదు, కానీ చుట్టూతా వాతావరణం అంతా చాలా అత్యద్భుతంగా కనపడుతోంది. అవి చక్రవర్తుల లక్షణాలు. ఆ కాలంలో ఇట్లా చెప్పేవాళ్ళు. పద్మిని జాతి స్త్రీ నడుస్తుంటే పువ్వుల గంధం వస్తుందిట, కమలాల వాసన, తామర పువ్వుల వాసన వస్తుంది, వాళ్ళ శ్వాసలో కూడా ఆ వాసన ఉంటుంది. ఆ కాలంలో అట్లా చెప్పేవాళ్ళు. ఈయన భూమండలానికి చక్రవర్తి అవటం వల్ల ప్రకృతి పులకిస్తోంది. ఆయన ఏదనుకుంటే అది అయిపోతుంది. అబ్బా, ఎంత ప్రత్యేకంగా కనపడుతున్నాడు నమ్మ అనగానే ఈవిడికి తెలిసిపోయింది, భర్తే ఈయన ఖచ్చితంగా. అలాంటిది ఇంక ఎవరి దగ్గర అది ఉండటానికి వీల్లేదు. ఖచ్చితంగా ఆయన నలుడే. కాకపోతే ఈ వికృత రూపంలో ఎందుకున్నాడు, అవునో కాదో తెలుసుకోవాలి ముందు. మనం ఏం చేసింది, పిల్లలిద్దరిని తీసుకెళ్ళమని పంపించింది. ఆ 2 పిల్లల్ని ఇంద్రసేనుడు, ఇంద్రసేన, అలాగే పేర్లు జ్ఞాపకం ఉన్నాయి, చాలా రోజులైంది. ఆ పేర్లు ఎక్కడ ఈ మధ్య చదివిన పుస్తకాల్లో పెద్దగా తెలియదు. పిల్లలిద్దరినీ తీసుకెళ్ళేసరికి ఆ పిల్లల్ని చూసేసరికి కావలిచ్చేసుకున్నాడు ఆయన. ఆ పిల్లల్ని కావలిచ్చుకున్నాడు. వాళ్ళు కూడా కొత్త మనిషి దగ్గరికి వెళ్ళమనలేదు. ఏమిటో ఏదో ఒక అవ్యక్తమైన సంతోషంతో పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. పిల్లల్ని కావలిచ్చుకున్నాడు, బాగా సంతోషపడ్డాడు. ఆయన కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ దుఃఖం పట్టలేకుండా ఉన్నాడు. పట్టలేకుండా ఉండి, తీసుకెళ్ళిపోమ్మా పిల్లల్ని, ఎంతసేపు నా దగ్గరికి ఎందుకు వస్తావు కేసుని, నువ్వు ఏమైనా అనుకుంటారు, ఇట్లా రావద్దు నా దగ్గరికి, పదే రావద్దు, ఎలా జరగాలంటే అట్లా జరుగుతుంది. నేను ఏ పని మీద వచ్చానో ఆ పని అయ్యాక వెళ్ళిపోతాను, అనవసరమైన బాంధవ్యం నాతో పెట్టుకోవద్దమ్మా అని చెప్పాడు. చెప్పేసరికి కేసుని పిల్లల్ని తీసుకెళ్ళిపోయి, అమ్మ 100% అతను నీ భర్తే. అసలు ఆ పిల్లల్ని ఎంతసేపు కావలించుకుని ఉండిపోయాడు. వార్ష్ణేయుడు పలకరించాడు పిల్లల్ని. చిన్నతనం నుంచి చూసిన పిల్లల్ని పలకరించేది వేరు, సొంత పిల్లల్ని కావలించుకునేది వేరు. అనగానే ఈవిడేం చేసింది, దమయంతి వాళ్ళ అమ్మకి చెప్పింది. ఋతుపర్ణ మహారాజుతో పాటు వచ్చిన వాళ్ళలో ఒకడు నా భర్తని అనుమానంగా ఉంది, ఆ బాహుకుడు, ఆయన్నైనా పిలిపించు లేదా నన్నైనా పంపించు అక్కడికి. ఈవిడ అమ్మగారి సంరక్షణలో ఉంది, ఇష్టారాజ్యంగా చేయకూడదు. ఒకే ఒక్క పని చేసింది, ఈ ఉత్తరం రాసి పంపించింది అక్కడికి. అది కూడా వాళ్ళ అమ్మ అనుమతితోటే, నన్ను ప్రయత్నం చేసుకోనివ్వు అని అడిగి పంపించారు. మా ఇంట్లో ఉన్నావు, మాకు పరువు తక్కువ చేసామని వాళ్ళ అమ్మ అనకుండా ఉండేలాగానే చేసింది ఆవిడ. వాళ్ళ అమ్మని అడిగితే ఈవిడేం చేసింది, భీమసేన మహారాజుకు చెప్పింది. చెప్పి ఈ అమ్మాయి అతన్ని పరిశీలించాలనుకుంటుంది, మరి అమ్మాయి భర్త కోసం తప్పదు కదా. అక్కడి నుంచి పంపించారు. ఆ బాహుకుడిని ఒక అంతఃపురంలోకి రప్పించారు. ఈవిడ చూసింది, ఒకళ్ళనొకళ్ళు చూస్తున్నారు. ఈవిడ చూసేసరికి ఆవిడకి ఆయనకి విపరీతంగా దుఃఖం వచ్చేసరికి అమ్మాయి వెళ్ళి పాదాలు పట్టుకుంది, నువ్వు ఇట్లా ఎందుకు అయిపోయావు, నన్ను ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నేనేం తప్పు చేశాను, ఒక్కసారైనా నిన్ను నేను ప్రవర్తించానా, ఇట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయావు నన్ను, నేను ఏ రకంగా ఇక్కడికి చేరాను, ఎంత కష్టపడ్డాను, నీతోనే ఉండుంటే ఎలాగ ఉండేదో అని బాగా అడిగింది. అడిగితే ఆయన ఏమన్నాడు, ఇంకా వేరే దారి లేదు నాకు, చెప్పేశారు. నేను కావాలని నేను రాజ్యం పోగొట్టుకోలే, జరిగిందంతే, నాలో నిలబడి ఉన్న కలి నన్ను అట్లా ప్రేరేపించాడు, పారిపోయేందుకు కూడా కలే ప్రేరేపించాడు,
ఇప్పటి వరకు నిన్న సాయంకాలం వరకు నీ శాపం వల్ల కలి దహించుకుపోతూ నా లోపలే ఉన్నాడు. అతను తొలగిన తర్వాతే నాకు కూడా కొంచెం స్థిమితం వచ్చింది. ఇంకొక వేరే దారి లేక నేను ఈ పని చేయవలసి వచ్చింది. నేను చేశాను సరే, ఇప్పుడు నువ్వు దేవతలను కూడా కాదని నన్ను వివాహం చేసుకున్న దానివి, మరి ఈయనకి ఉత్తరం ఎందుకు రాయించావు? ఋతుపర్ణుడి రెండో వివాహం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు అక్కడ ఉన్నావని నాకు తెలిసింది, ఇంకొక దారి లేక ఋతుపర్ణుడితో పాటు నువ్వే వస్తావని ఒక్క రోజులో వచ్చేందుకు వీలుగా ముందు రోజు ఉత్తరం పంపించాను నేను. అది తప్ప మనసా వాచా కర్మణ నిన్ను తప్ప రెండో వ్యక్తిని ఊహించలా, భావించలా, ఆలోచించలా. ఋతుపర్ణుడు వస్తే అతనితో పాటు తప్పకుండా రాత్రికి రాత్రి ప్రయాణం చేయగలిగే సత్తా ఉన్నవాడే రావాలి, కాబట్టి అది నువ్వే అవుతావని ఆ నమ్మకంతో చేశాను. కానీ నేను ఏది చేయలేదు. కావాలంటే నువ్వు సూర్యుడు, చంద్రుడు, అగ్ని వీళ్ళు ముగ్గురే సాక్షి. వాయువు, సూర్యుడు వాయువు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. మనకారకుడైన చంద్రుడు, వీళ్ళ ముగ్గురిని సాక్ష్యం అడుగు నువ్వు. అంటే వాయువు సంచారం ఉంటుంది, అట్లా తిరుగుతుంటుంది కదా మనకి గాలి. వాయుదేవుడు సాక్ష్యం చెప్పాడు. 3 సంవత్సరాలుగా ఈమె అత్యంత పాతివ్రత్యంతో ఉంది. నిన్ను రప్పించటానికే ఈ రెండో వివాహం స్వయంవరం మాట చెప్పింది, కానీ మరొకటి కాదు. నలమహారాజా, ఈమెంత పతివ్రత ఎవ్వరు లేరు, నువ్వెంత గొప్ప చక్రవర్తివో నీకు అంత అనురూపమైన భార్య ఈవిడని సాక్ష్యం చెప్పాడు వాయువు. సరే, ఇతను ఏం చేశాడు, వెంటనే తన సమయం ఆసన్నమైందని ఈ లోపల నుంచి వస్త్రాలు తీశాడు. ఆయన దగ్గర ఒక సంచిలోనే దట్టిలో భద్రపరచుకునే బంగారపు రంగు వస్త్రాలు, అవి తీసి వాటిని ధరించి అతన్ని తలుచుకున్నాడు కర్కోటకుణ్ణి. క్షణంలో ఈయన రూపం మామూలుగా వచ్చేసింది. భర్తను కౌగులించుకుంది ఆవిడ. మొత్తానికి ఆయన రూపం ఆయనకు వచ్చిందనమాట. దేవదుందుపులు మోగే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఎంత సంబరం జరిగిందంటే ఒకేసారి ప్రపంచం అంతా మారిపోయినట్టుగా ఉందన్నమాట. ఈ వెంటనే ఋతుపర్ణుడికి, భీమసేనుడికి అందరికీ తెలిసింది. ఋతుపర్ణ మహారాజు కూడా చాలా సంతోషించి, ఇన్నాళ్ళు నీతో సేవ చేసుకున్నాను, నేను ఏదైనా అవజ్ఞగా ప్రవర్తించుంటే నన్ను క్షమించు, నిన్నిక్కడికి రప్పించడానికే ఈ ప్రయత్నం జరిగింది అన్న విషయం నిన్ను చూడగానే నాకు తెలిసిపోయింది. నువ్వు చాలా కాలంగా నువ్వంటే హీరో వర్షిప్ ఉంది నాకు, కానీ నువ్వు నా దగ్గరే ఉన్నాను నేను తెలుసుకోలేకపోయాను అని ఋతుపర్ణుడు పాదాలు పట్టుకుని క్షమాపణ అడిగితే నలుడు అన్నాడు, కాదు నాయన, నీ వల్ల కదా నేను 3 ఏళ్ల నుంచి దాక్కుని బతకగలిగాను. వాళ్ళు నువ్వొకటి నీ దగ్గర చేరటం వల్లే నేను ఇక్కడికి రాగలిగాను. నీ యొక్క గణిత విద్య వల్లే, నువ్వు నీ దగ్గరున్న విద్య గణిత విద్య, ఇదేమిటి రెండో విద్య అక్ష విద్య, ద్యూత క్రీడ, ఆ ద్యూత విద్య వల్లే నాలో ఉన్న కలిని కూడా నేను పోగొట్టుకోగలిగాను. ఈ అశ్వహృదయాన్ని స్వీకరించమని అశ్వవిద్యని ఇతనికి నేర్పించాడు ఋతుపర్ణుడికి. ఆయన దగ్గర నుంచి అవి నేర్చుకుని ఈయనకి ఇది ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు ఋతుపర్ణుడు. కొన్ని రోజులు, 1 నెల 2 నెలల పాటు భార్య బిడ్డలతోటి కులాసాగా మామగారింట్లోనే కాపురం పెట్టుకుని ఉన్నాడు. ఆయన హాయిగా ఉన్నాడు. ఉన్న తర్వాత ఏం చేశాడు, 2 నెలల తర్వాత భార్యకి చెప్పి తన ఊరికి బయలుదేరాడు, నిషధ రాజ్యానికి. వెళ్తే ఏమైంది అక్కడ, ఎలా వెళ్ళాడు ఈయన, ఒక తెల్లటి రథము, తర్వాత 50 ఇవి ఏనుగులు, 100 గుర్రాలు, ఒక 600-700 మంది సైనికుల్ని ఇచ్చాడు మామగారు. వీళ్ళందరినీ వెంబడి పెట్టుకుని ఆ రాజ్యానికి వెళ్ళాడు. పుష్కరుడు ఈయనతో పందెం వేసి గెలిచినవాడు పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. ఇదివరకు మాయాద్యూతంతో నువ్వు నన్ను ఓడించావు, కలి సహాయంతో నువ్వు అది చేయగలిగావు, కానీ మరొకటి కాదు. ఇప్పుడు నేను జూతం ఆడడానికి రెడీగా ఉన్నా. న్యాయంగా జూతం ఆడతావా, లేకపోతే జూతమాడిని యుద్ధం చేస్తానంటే నేను యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నా. విల్లు ఎక్కువ పెట్టమంటావా, జూతం ఆడతావా తేల్చుకోమన్నాడు. పుష్కరుడికి పక్కపక్క నవ్వొచ్చింది. ఓసారి మొత్తం రాజ్యాన్ని ఓడిపోయావు, అప్పుడు నేను నిన్ను భార్యతో సహా వదిలిపెట్టా. ఇప్పుడు నీ భార్యను కూడా వడ్డిస్తా నీతోటి, దమయంతిని కూడా సొంతం చేసుకుంటాను. ఇప్పటిదాకా నీ రాజ్యాన్ని అనుభవించాను, నీ భార్యను కూడా అనుభవించబోయే రోజు వస్తుంది, ఆడదాం పట్టన్నాడు. వాడి ధైర్యం ఏంటి, కలి తనతోటి ఉన్నాడని. ఈయన మొదటి ఆట దగ్గర నుంచి నైషధుడే గెలిచాడు, ఈయనే గెలిచాడు, నలమహారాజే గెలిచి మొదట రత్నాభరణాలు, కిరీటాలుతో తర్వాత క్రమంగా రాజ్యం మొత్తము గెలిచేసాడు. నేర్చుకున్నాడు కదా అక్ష విద్య నేర్చుకున్నాడు ఆయన, ద్యూత క్రీడని నేర్చుకున్నాడు, మొత్తం గెలిచేసుకున్నాడు. పైగా ఏంటంటే ఎవరినైనా ప్రభావితం చేయటానికి కలి అనేవాడు ఉండాలి, వాడు లేడు అక్కడ. అది అవతల వాడికి శక్తియుక్తులు ఏం లేవు. కిందటిసారి అతను గెలిచాడంటే కలి ప్రభావంతో గెలిచాడు. ఇప్పుడు మొత్తం ఓడిపోయింది, అయిపోయింది, ఏమీ మిగలని పుష్కరుణ్ణి నువ్వు వెళ్ళి నీ సామంత రాజ్యం ఏదైతే ఉందో అది వాడుకో, మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయదు. నువ్వు దురాశకి లోనయ్యి కలిపురుషుడికి లొంగిపోయావు.
అతని సామ్రాజ్యానికి సర్వంసహా చక్రవర్తిని చేస్తానని నీకు మాటిచ్చాడు కాబట్టి నువ్వు దిగావు. నీ దురాశ వల్ల మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. ఇక దురాశ పడకు, నువ్వు నా సోదర సమానుడివి, వెళ్ళి నువ్వు సామంతుడుగానే ఉండు అని పుష్కరుణ్ణి పంపించేశాడు. తర్వాత దమయంతిదేవిని తన సంతానాన్ని పిలిపించుకున్నాడు. ఈ ఇంద్రాది దిక్పాలకులంతా కూడా ఇలా జరిగింది ఒక ధర్మం అంటే అధర్మమైన జీవితంలో ఇతని నలుడిని ఓడించి ఇతని అష్టకష్టాలు పాలు చేసిన ధర్మాన్ని మాత్రం వీడని అతని ప్రజ్ఞకి మెచ్చుకుని ఇంద్రాదులు ఎంతో అత్యద్భుతంగా మెచ్చుకున్నారు. అసలు మామూలు మేపు కాదనమాట. ఒక రత్నాలహారం, ఒక పుష్పహారాన్ని, కొన్ని వస్తువుల్ని ఈయనకి పంపించారు. 10,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు నలుడు. అబ్బా, తన భార్యతో పాటుగా భూమి మీద ఉండి అత్యద్భుతమైన రాజ్యపాలనని అందించాడు. ఆ తర్వాత ఎప్పుడూ ఇలాంటివి ఆయన జీవితంలో జరగలేదు. కలి అత్యంత ప్రభావవంతమైనది. ఇప్పుడు ఈ రోజుల్లో తండ్రి లేదు, తల్లి లేదు, అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెళ్ళు లేదు, ధర్మం న్యాయం ఏమీ లేదు, అన్నీ ఉన్నట్టే ఉంటాయి. ఏదో ఒక బలహీన క్షణంలో ఈ అధర్మానికి అన్యాయానికి ఓడిపోతారు జనాలు, ఓడిపోతారు, అందరూ దిగేస్తారు. దానికి కారణమే కలి ప్రభావం. అందుకని ఎక్కువ నిత్యము పూజ చేసుకోవాలి. ఏదైనా మంచి మాటలే వింటూ ఉండవాలి. చెడు ప్రవర్తన చేయకూడదు, దుర్జన సాంగత్యం చేయకూడదు, సజ్జన సాంగత్యమే చేయాలి. ఇలాంటి మాటలన్నీ కూడా అందుకే పుట్టినాయి. ఇప్పుడు మనం యజ్ఞం హోమం ఏమీ చేయలేం. అందుకని నామపారాయణం చెయ్యి, చదువు, ఏదైనా ఒక దేవుడి పేరు తలుచుకుంటూ ఉండు, నిత్యము భగవన్నామ సంకీర్తన చేస్తే కొంచెం బుద్ధి నిలకడగా ఉంటుందని చెప్తారు. ఈ కలి దీన్ని గనక ఇలాంటి కథని గనక వింటే వీళ్ళకి కలి బాధలు ఉండవు. నలుడు, దమయంతి, ఋతుపర్ణుడు, కర్కోటకుడు వీళ్ళ నలుగురిని తలుచుకుంటే గనక వాళ్ళని కలి బాధించడు. ఈ కథని స్మరించిన వాళ్ళకి కలి బాధలు ఉండవు అని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉందో రమ్మగారు. కదా, సినిమా తీయచ్చు. చక్కని కథ కదండి. అంటే మోరల్ ఉన్న స్టోరీ, ప్రతి క్యారెక్టర్కి ఒక మోరల్ ఉంది. చాలా వాటిలలో ఈ దూత్యము, తర్వాత నలుడు ఈ దేవతల్ని తోసిరాజని ఆ అమ్మాయి దమయంతి ఈ నలుడినే పెళ్లి చేసుకోవడం, అలాంటి చిన్న చిన్న సీనరీస్ కొన్ని పాత సినిమాల్లో ఉన్నాయి. అంటే ప్రేమ కావ్యాలు మాత్రమే పెట్టేసినట్టు ఆ సిచ్యువేషన్స్ మాత్రమే, ఫుల్ స్టోరీని ఎవరు చేయలే. ఇతని క్యారెక్టర్ గురించి చూడండి ఎంత బాగుంది కదా, నలుడు గురించి. అవును, చాలా బాగుంది నిజంగా. ఎవరైనా కొంచెం ముందుకొచ్చి ఒక మంచి సినిమాగా అందించవచ్చు ఒక స్టోరీ కింద. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ అంతా హిస్టారికల్ మూవీస్ వస్తూ ఉన్నాయి కదా రమ్మగారు. అవును, రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ మనమైతే సుమన్ టీవీ మామ్ ద్వారా అయితే అందించేసాం ప్రేక్షకులకి. థ్యాంక్ యూ అండి, నమస్తే. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.